అంటే ఎంబెడెడ్ డెరివేటివ్స్ అనమాట. వన్ సెకండ్ ఈ పేజ్ మీద చూస్తాం. ఇది 255 ఉంది కదా, మనం వచ్చేసి చూడు ఇప్పుడు మనం ఎక్కడ ఏ సాల్వ్ చేస్తామంటే ఇది ఎంబెడెడ్ డెరివేటివ్స్. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, డెరివేటివ్స్ అయిపోయింది. ఇప్పుడు ఎంబెడెడ్ డెరివేటివ్స్ చేద్దాం, దాని తర్వాత హెడ్జ్ అకౌంటింగ్కి వెళ్దాం. ఓకేనా, డన్. Okay, before discussing questions on embedded derivative, let us try to understand the concept. Embedded derivatives అనేది ఏంటి? సింపుల్. మనం ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం. ఓకేనా, కలర్ మొత్తం ఓకే చూడు. చూడు ఫస్ట్కి వెళ్దాం. మనం ఇండియాలో ఉన్నారా, ఇండియా మనం ఏమన్నా అమెరికా నుంచి ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం గూడ్స్. యూఎస్ కరెన్సీ డాలర్, మన కరెన్సీ ఏమో ఏంది రూపీ. సో కానీ మన పేమెంట్ చేసేదేమో ఏంది యూరోపియన్ కరెన్సీ కానీ లేదంటే దిరామ్స్లో పే చేస్తున్నాం అనుకో, దిరామ్స్. అది ఇక్కడ ఏమైంది, ఇటువంటి వాటినే ఎంబెడెడ్ డెరివేటివ్స్ అంటారు. అంటే ఇది చూడు, మన హోస్ట్ కాంట్రాక్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీపీఈని కొనుక్కుంటున్నాం అనమాట. ఇండియా అనేవాడు ఒక పీపీఈని కొనుక్కుంటున్నాడు. ఇక్కడ హోస్ట్ కాంట్రాక్ట్ ఏమైంది, పీపీఈ కొనుక్కోడు. ఇక్కడ ఏంటంటే మనం వాడి కరెన్సీ వచ్చేసి డాలరు, కానీ మన కరెన్సీ వచ్చేసి రూపీస్. మనం పే చేసేది ఇందులో దిరామ్స్లో. ఇట్స్ కంప్లీట్లీ థర్డ్ కరెన్సీ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈ థర్డ్ కరెన్సీ కోసం మనం డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, దీన్నే హోస్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, బయ్యింగ్ పీపీ ఈజ్ ద హోస్ట్ కాంట్రాక్ట్ అండ్ డెరివేటివ్ కాంట్రాక్ట్ ఈజ్ ఫర్ మనం పే చేయాల్సిన దిరామ్స్లో కాబట్టి మనం దిరామ్స్ కొనుక్కోలేదు. సో ఫర్ పర్చేసింగ్ దిరామ్స్ వీల్ ఎంటర్ ఇంటూ డెరివేటివ్ కాంట్రాక్ట్. సో ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే ఆర్ దే క్లోజ్లీ రిలేటెడా. క్లోజ్లీ రిలేటెడ్ అంటే ఏంటంటే ఇండియన్ కంపెనీ పర్చేసెస్ ఫ్రమ్ యూఎస్ పేమెంట్ ఇన్ డాలర్ అయితే క్లోజ్లీ రిలేటెడ్ అంటాం. ఎస్, నో నీడ్ టు సెపరేట్లీ అకౌంటింగ్. ఆర్ దే క్లోజ్లీ రిలేటెడ్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, అమెరికా వాడి దగ్గర నుంచి. అమెరికా కరెన్సీలో మనం పే చేసాం అనుకో, అది క్లోజ్ రిలేటెడ్ కాబట్టి దానికి సెపరేట్ అకౌంటింగ్ అక్కర్లే. అదే నో, ఇక్కడ ఏమవుతుంది, డాలర్లో పే చేయట్లేదు కానీ దిరామ్స్లో పే చేస్తున్నాం కాబట్టి థర్డ్ కరెన్సీ ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఇండియన్ కంపెనీ పర్చేసెస్ ఫ్రమ్ యూఎస్ డాలర్ అండ్ పేమెంట్ ఇన్ ఎన్. ఫర్ ఇక్కడ మనం దిరామ్స్ అనేది ఎన్. సో సెపరేట్ అకౌంటింగ్ ఫర్ హోస్ట్ కాంట్రాక్ట్ అండ్ డెరివేటివ్ కాంట్రాక్ట్. హోస్ట్ కాంట్రాక్ట్ అండ్ డెరివేటివ్ కాంట్రాక్ట్కి సెపరేట్గా అకౌంటింగ్ చేయాలి. లెట్ us go with క్వశ్చన్ నెంబర్ 100. క్వశ్చన్. ఓకే డన్. క్వశ్చన్ చదువుతాను చూడు. On 1st January 2001, ABG Private Limited and a company incorporated in India enters into a contract with to buy solar panels. Solar panels కొనుక్కోవడానికి A&A Associates, a firm domiciled in UAE, for which delivery is due after 6 months. That is on 30th June 2001. ఇండియన్ కంపెనీ యూఏఏలో ఉన్న కంపెనీ దగ్గర నుంచి ఒక సోలార్ ప్యానల్స్ కొనుక్కుంటుంది, పీపీఈని కొనుక్కుంటుంది. దానికి డెలివరీ ఎప్పుడట 6 months తర్వాత డెలివరీ చేస్తారు. డెలివరీ అయిన తర్వాత మనం పేమెంట్ చేయాలి. ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ ఈజ్ $50 million. ఓకే, ద ఫంక్షనల్ కరెన్సీ ఆఫ్ ఏబీజీ ఈజ్ ఇండియన్ రూపీ. మన ఇండియన్ కంపెనీ యొక్క కరెన్సీ ఐఎన్ఆర్, A&A కరెన్సీ యొక్క దిరామ్స్. ది ఆబ్లిగేషన్ టు సెటిల్ కాంట్రాక్ట్ ఈజ్ ఇన్ డాలర్స్ అండ్ హ్యాస్ బీన్ ఎవాల్యుయేటెడ్ టు బీ ఎంబెడెడ్ డెరివేటివ్ విచ్ ఈజ్ నాట్ క్లోజ్ రిలేటెడ్ టు ద హోస్ట్ పర్చేస్ కాంట్రాక్ట్. వాటి ఇక్కడ పాయింట్ బి నోటెడ్ అంటే డెరివేటివ్, ఎంబెడెడ్ డెరివేటివ్ అని చెప్తున్నారు. హ్యాస్ బీన్ ఎవాల్యుయేటెడ్ టు బీ ఎంబెడెడ్ డెరివేటివ్ విచ్ ఈజ్ నాట్ క్లోజ్ రిలేటెడ్. ఏం చెప్తున్నాడు, విచ్ ఈజ్ నాట్ క్లోజ్ రిలేటెడ్ అట. క్లోజ్ రిలేటెడ్ అంటే ఏంటి చెప్పాను నీకు, థర్డ్ కరెన్సీ ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇట్స్ నాట్ క్లోజ్ రిలేటెడ్. ఇక్కడ ఏమైంది, మన ఇండియన్ కంపెనీ ఎవరి దగ్గర నుంచి, యూఏ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆడి కరెన్సీలో పే చేయాలి దిరామ్స్లో. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు, పేమెంట్ ఇన్ డాలర్స్ అడుగుతున్నాడు. థర్డ్ పార్టీ కరెన్సీ ఉంది కాబట్టి ఇట్స్ నాట్ క్లోజ్ రిలేటెడ్. సో సెపరేట్ అకౌంటింగ్ కావాలి. సో ఇప్పుడు హింట్ ఏంటంటే డెరివేటివ్స్ని ఎంబెడెడ్ డెరివేటివ్స్ని ఎలా రికగ్నైజ్ చేయాలంటే, డెరివేటివ్స్లో ఓన్లీ థర్డ్ పార్టీ కరెన్సీ యొక్క ట్రీట్మెంటే ఉంటుంది. కానీ ఎంబెడెడ్ డెరివేటివ్స్లో ఏంటంటే ఒక హోస్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం
ఏముంటుంది, డెరివేటివ్ కాంట్రాక్ట్ కూడా ఉంటుంది. హోస్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, ఒక లైక్ పీపీఈ కొనుక్కుంటున్నాను అన్నది హోస్ట్ కాంట్రాక్ట్. సో థర్డ్ కరెన్సీకి ఇన్వాల్వ్ అయ్యేది మనం ఏం చేస్తామంటే ఎంబెడెడ్ డెరివేటివ్. సెట్ డన్. సో ఇక్కడ ఏంటి పాయింట్ టు బి నోటెడ్, స్పాట్ ఎప్పుడు ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, 30th June సెటిల్మెంట్ డేటు, కానీ మనం ఎంటర్ అయ్యే డేట్ 1st January. 1st January స్పాట్ రేట్స్ ఇచ్చాడు, 6 months ఫార్వర్డ్ రేట్ ఆన్ January. ఈ రోజు 6 months తర్వాత రేటు ఎంత ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తాం, 65. స్పాట్ రేట్ 30th June ఎంత ఇచ్చాడు, ఆ 30th June యాక్చువల్గా 66 రూపీస్ ఉంది. సో ఇప్పుడు లెట్ us స్టార్ట్ విత్ ఆన్సర్. చూడు ఫస్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 10, హోస్ట్ కాంట్రాక్ట్ ఏంటి, డెరివేటివ్ కాంట్రాక్ట్ అంటే డెరివేటివ్ కాంట్రాక్ట్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. హోస్ట్ కాంట్రాక్ట్ టు బై సోలార్ ప్యానల్స్. సో నేను వెన్ ఎవర్ ఐఎమ్ బయింగ్ సోలార్ ప్యానల్స్ ఐ హ్యావ్ టు పే. సో ఇది ఎప్పుడు డెలివరీ ఆఫ్టర్ 6 months ఉంటుందట. డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చాడు, 30th June ఇచ్చింది రాసుకున్నా. అలాగే డెరివేటివ్ కాంట్రాక్ట్కి ఫస్ట్ నేను ఏం చేయాలి, కొనుక్కోవాలి. ఇప్పుడు సోలార్ ప్యానల్ కొనాలంటే వాడు ఇందులో అడుగుతున్న డాలర్లో పేమెంట్ చేయమని. అంటే ఫస్ట్ నాది ఇండియన్ కంపెనీ కాబట్టి నా దగ్గర డాలర్స్ ఉండవు. సో నేను ఏం చేయాలి, ఫస్ట్ డాలర్ని కొనుక్కోవాలి. డాలర్ కొనుక్కోవాలంటే ఈ రోజున ఫస్ట్ ఎప్పుడు కొనుక్కోవాలి, నేను వెన్ ఎవర్ ఐ వాంట్ టు సెటిల్ 30th June నేను సెటిల్ చేయాలి నా సప్లయర్కి. సో ఆ రోజున ఎంటర్ అవ్వాలి. కానీ మనం ఈ రోజు ఎంత ఎస్టిమేట్ చేసాం, 6 months ఫార్వర్డ్ రేట్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, ఫార్వర్డ్ రేట్ ఆల్రెడీ ఇచ్చేసాడు కదా. చూడు 6 months ఫార్వర్డ్ రేట్ ఆన్ 1st January 2001 ఎంత ఇచ్చాడట, 65 రూపీస్ ఇచ్చాడు. ఈరోజు ఎస్టిమేట్ చేస్తున్నాం 65 రూపీస్ అని. డన్. సో నార్మల్గా అయితే నువ్వు డెరివేటివ్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినట్టు ఏం లేదు. ఇప్పుడు నేను ఒకవేళ ఇది 30th June వాడికి పేమెంట్ చేయాలంటే ఈరోజు ఎస్టిమేటెడ్ ఎంత వచ్చింది నాకు, $1 రేటు 65 రూపీస్ ఉంది. ఓకే, టు సెటిల్ ఇన్ USD dollar యూ హ్యావ్ టు బై $. నో రేట్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ టు బై ఆన్ day 1. Day 1లో నీకేం రేట్ ఫిక్స్ చేయలేదు. వీ కుడ్ హ్యావ్ లాక్డ్ ద బై ప్రైస్ ఆన్ day 1 at ఫర్ 30th June $65 6 months ఫార్వర్డ్ రేట్. అంతే కదా. 30th June ఒకవేళ సెటిల్ చేయాలనుకుంటే ఈరోజు ఎంత రేట్ ఉందో దాన్ని కొనుక్కొని ఉండేవాళ్ళం. కొనుక్కున్నామని చెప్పట్లేదు పాయింట్. ఓకే, ఇప్పుడు హోస్ట్ కాంట్రాక్ట్ 1st January ఇది మన డిస్కషన్సే జరిగాయి. సో దెర్ ఇస్ నో ఎంట్రీ. అలాగే డెరివేటివ్స్లో కూడా 1st January నో ఎంట్రీ. 30th June మనకి ఏమైంది, సోలార్ ప్యానల్ కొనుక్కున్నది ఎంత కాస్ట్, ఎంత చెప్పాడు సోలార్ ప్యానల్ కాస్ట్, 50 million. స్పాట్ యాక్చువల్లీ 30th June స్పాట్ ఎంత ఉంది రేటు చెప్పు. వెయిట్. సో నీకు చిన్న ప్రొవిజన్ కూడా చెప్పడం మర్చిపోయాను. చూడు, హోస్ట్ కాంట్రాక్ట్లో ఇప్పుడు హోస్ట్ కాంట్రాక్ట్ అంటే సోలార్ ప్యానల్ కొనుక్కోవడం. అది కొనుక్కున్నప్పుడు ఏ రేటుకి రికార్డ్ చేస్తావు, 30th June స్పాట్ రేట్ రికగ్నైజ్ చేయాలా లేకపోతే ఫార్వర్డ్ రేట్కి రికార్డ్ చేయాలా అంటే ఏంటంటే చూడు, హోస్ట్ కాంట్రాక్ట్ ప్రొవిజన్లో రాసుకో. హోస్ట్ కాంట్రాక్ట్కి ఏమనంటే day 1 అంటే ఇప్పుడు day 1 డెలివరీ డే ఏదైతే ఫార్వర్డ్ రేట్ చూపిస్తుందో, డెలివరీ డేనా ఫార్వర్డ్ రేట్ దానికి బుక్ చేయాలి. చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ మెయిన్. సో మన day 1 ఇది day 1 అంటే ఇది జనవరిన మనకేం తెలుసు, 6 months ఫార్వర్డ్ రేట్ ఎంత చూపిస్తున్నారు, 65 చూపిస్తున్నారు. సో మనం ఏం చేయాలి, 65కి రికార్డ్ చేయాలి. ఎప్పుడు 30th June. ఓకే, సో 30th సోలార్ ప్యానల్ అకౌంట్ అటు పేయబుల్ క్రియేట్ చేయి, డైరెక్ట్ క్యాష్ సెటిల్మెంట్ చేయకు, పేయబుల్ క్రియేట్ చేసి. ఓకే, అప్పుడు ఏం చేస్తావు, 50 millionని 65తో మల్టిప్లై చేస్తే ఎంత అయింది, 50 million × 65 3250 అయింది. డన్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు డెరివేటివ్ కాంట్రాక్ట్కి ఏంటి, 30th June మామూలుగా ఏం చెప్పాడు, రేట్ ఎంత చెప్పాడు, 65 రూపీస్ చెప్పాడు. ఓకే, కానీ చూడు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వేసుకో. ఇక్కడ P&Lలో బ్యాలెన్స్ షీట్ ఎంత ఉంటుంది, day 1 65 అని అనుకున్నాం.
కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, అది 66 స్పాట్ అయింది. సో నీకు ఎంత వచ్చింది లాస్ బ్యాలెన్స్ షీట్లో? 1 రూపీ లాస్ వచ్చింది. P&L నీకు అర్థం చేసుకో, టైం పట్టించుకోకలే, ముందు అండర్స్టాండ్ చేసుకో ఫస్ట్ ఇది. సో డే 1 నువ్వేమనుకున్నావు, జనవరిన ఫార్వర్డ్ రేట్ 65 రూపీస్ ఉంది అంటే నీకు యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు ఎంటర్ అట్ 65 రూపీస్. ఆ రోజున డే 1 నువ్వు ఎంటర్ అయ్యి ఉంటే 65 రూపీస్ దొరుకుతుంది ఒక డెరివేటివ్. కానీ 30th జూన్ నువ్వు ఎంటర్ అవ్వడం వల్ల నువ్వు ఎంత కొనాల్సి వస్తుంది, ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి 66 రూపీస్ దగ్గర కొనాల్సి వస్తుంది. ఓకేనా? 66 దగ్గర కొంటే ఏమవుతుంది, అప్పుడు నీకు 1 రూపీ లాస్ అవుతుంది కదా. సో నీ ఫైనాన్షియల్ లాస్ వచ్చినప్పుడు ఏమవుతుంది, నువ్వు ఫైనాన్షియల్ లైబిలిటీ క్రియేట్ అవుతుంది. సో నీకు డెరివేటివ్స్లో చెప్పాను ఎంటర్ P&L అకౌంట్ అయ్యేటట్టు డెరివేటివ్ ఫైనాన్షియల్ లైబిలిటీ అని చెప్పి ఆ 10 రూపీస్ లాస్ ఎంత, మొత్తం 50 ఇంటూ 1 రూపీ లాస్ 50 మిలియన్, 50 రూపీస్. డన్. అయితే నెక్స్ట్ ఏం చేయాలి, 30th జూన్నే ఇప్పుడు ఏం చేయాలంటే 30th జూన్ ఇప్పుడు రేట్ ఎంతకు వచ్చేసింది, 66కి వచ్చేసింది. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇప్పుడు ఉన్న లైబిలిటీని, ఎంత ఉంది లైబిలిటీ, 50 రూపీస్ ఉంది లైబిలిటీ, ఆ లైబిలిటీని క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, డెరివేటివ్స్లో FETPL మోడల్ అని చెప్పా. FETPL అంటే ఏంటి, P&L పంపాలి. నీ దగ్గర ఉన్న లైబిలిటీని క్యాన్సిల్ చేస్తున్నాను. DFL టు పేయబుల్ 50 మిలియన్. డన్. యాక్చువల్గా ఐసీఐ అయితే ఇక్కడితోనే వదిలేస్తున్నాడు ఆన్సర్ని, కానీ దాని కంక్లూజన్ మనం రాయాలి కదా. ఎలాగంటే చూడు, ఇప్పుడు ఇందులోని పేయబుల్ ఎంత ఉంది, 325. చూడు ఇందులో ఎంత ఉంది, ఇందులో వచ్చేసి 3250 ఇది పేయబుల్. ఇక్కడ ఎంత ఉంది పేయబుల్, 50 మిలియన్ ఉంది. 50 ప్లస్ 3250 మొత్తం పేయబుల్ టు క్యాష్. 50 ప్లస్ 3250 చేస్తే ఎంత, 3300. డన్. సో దీన్ని నువ్వు చేసింది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి ఎలా చెక్ చేసుకుంటా అంటే చూడు, ఈ రోజున మామూలుగా మొత్తం 50 మిలియన్స్ సెటిల్ చేయాలి నువ్వు. ఈ రోజున సెటిల్మెంట్ రేట్ ఎంత ఉంది, 66 రూపీస్ ఉంది ఒరిజినల్గా. 50 ఇంటూ 66 చేయి, 50 ఇంటూ 66 చేస్తే 3300. రైట్, ఫాస్ట్గా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇలిస్ట్రేషన్ 119. An entity A enters into a USD dollar 10 lakhs సేల్ కాంట్రాక్ట్. ఈసారి మనం ఇండియా అమ్ముతుంది విత్ ఎంటిటీ బి టు సెల్ ఎక్విప్మెంట్. ఇండియా ఎక్విప్మెంట్ అమ్ముతుంది ఎవరికి, ఎంటిటీ బి. ఇది కూడా ఇక్కడ యాజ్ అన్ ఇండియా INR ఫంక్షనల్ కరెన్సీ. ఎంటిటీ ఏ కూడా INR, ఎంటిటీ బి కూడా INR, రెండు కంట్రీలు ఒకటే. అయితే స్పాట్ రేట్స్ ఇచ్చాడు జనవరికి. ట్రాన్సాక్షన్ కాంట్రాక్ట్ ఎప్పుడు జరిగింది, 1st జనవరిన. సెటిల్మెంట్ డేట్ ఎప్పుడు, 30th జూన్న. స్పాట్ రేట్ ఆన్ 1st జనవరి, 31st మార్చ్ని ఇచ్చిన స్పాట్ రేట్స్. 3 months ఫార్వర్డ్ రేట్స్ ఇచ్చాడు, 6 months ఫార్వర్డ్ రేట్ ఇచ్చాడు జనవరి దగ్గర నుంచి. స్పాట్ రేట్ ఆన్ 30th సెటిల్మెంట్ డేట్ ఉన్న రేట్ కూడా ఇచ్చాడు. అయితే అజ్యూమ్ దట్ దిస్ కాంట్రాక్ట్ హ్యాస్ అన్ ఎంబెడెడ్ డెరివేటివ్ దట్ ఈజ్ నాట్ క్లోజ్లీ రిలేటెడ్. నాట్ క్లోజ్లీ రిలేటెడ్ అంటే ఏంటి, సేమ్ కరెన్సీలో సెటిల్మెంట్ జరగట్లే. ఇక్కడ రెండు కంపెనీల యొక్క హోమ్ కరెన్సీస్ రూపీస్, కానీ ఇక్కడ సెటిల్మెంట్ ఎందులో జరుగుతుంది చూస్తే US డాలర్లో జరుగుతుంది. సో ఇదేంటి, నాట్ క్లోజ్లీ రిలేటెడ్. సో అక్కడ ఏంటి, హోస్ట్ కాంట్రాక్ట్, డెరివేటివ్ కాంట్రాక్ట్ వస్తుంది. అదే చెప్తున్నాను ఇక్కడ, నాట్ క్లోజ్లీ రిలేటెడ్. ఓకే. అండ్ రిక్వైర్స్ సెపరేషన్. ప్లీజ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎంటిటీ ఏ ఫర్ అకౌంటింగ్ ఆఫ్ సచ్ ఎంబెడెడ్ డెరివేటివ్ అంటిల్ సేల్ ఈజ్ యాక్చువల్లీ మేడ్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావు, సమ్మని ఫస్ట్ ఏంటి, ఇక్కడ మనం సేల్ చేస్తున్నాం ఈసారి ఎక్విప్మెంట్, అది హోస్ట్ కాంట్రాక్ట్. ఇంకోటి ఏంటంటే డెరివేటివ్స్ మనకి వాళ్ళు ఏం చేస్తారు, అదర్ ఎంటిటీ వాళ్ళు మనకి డాలర్ని ఇస్తున్నారు. నేనేం చేసుకుంటాను, నేను ఇండియన్ ఓన్ కాబట్టి డాలర్లు అమ్మేసి నేనేం చేసుకోవాలి, ఐ విల్ సెల్ ద డాలర్ అండ్ ఐ విల్ బై రూపీస్. ఓకే, ఆన్సర్ చూద్దాం. ఎంబెడెడ్ డెరివేటివ్ కాన్సెప్ట్, హోస్ట్ కాంట్రాక్ట్ సెల్ ఎక్విప్మెంట్ ఆఫ్టర్ 6 months 30th జూన్ అమ్ముతున్నాం. డెరివేటివ్ నేను సెల్ చేసినప్పుడు నాకేమొస్తుంది, డాలర్స్ వస్తున్నాయి. నేనేం చేస్తాను, డాలర్స్ని సేల్ చేసేస్తాను. సో వీ వుడ్ హ్యావ్ ఫిక్స్డ్ ద సేల్ ప్రైస్. ఒకవేళ నేను డాలర్ని సేల్ చేయాలంటే డే 1 6 monthsకి ఫార్వర్డ్ రేట్. డే 1 ఇప్పుడు జనవరి కాంట్రాక్ట్ మనం ఎంటర్ అవుతున్నాం.
సెటిల్మెంట్ డేట్ ఎప్పుడు 30th జూన్, అంటే జనవరి నుంచి జూన్కి ఎన్ని మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, మొత్తం 6 మంత్స్. ఈ 6 మంత్స్కి జనవరిని 6 మంత్స్ ఫార్వర్డ్ రేట్కి రేట్ ఏదైతే ఉందో దానికి నేను రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో 6 మంత్ ఫార్వర్డ్ రేటు చూడు ఇక్కడ క్వశ్చన్లో, సిక్స్ మంత్స్ ఫార్వర్డ్ రేట్ ఆన్ January 1, 2001 ఎంత 55. సో ఐ కుడ్ సెల్ ఎట్ 55 రూపీస్, అంతేనా? 55 రూపీస్కి అమ్ముదును. ఐ హ్యావ్ దట్ ఆప్షన్. సో బ్యాలెన్స్ షీట్లో 51.5కి నేను ఓకే ఇది అమ్మితే నాకు 55 రూపాయలు వస్తాయని చెప్పి నేను ఎస్టిమేట్ చేసుకుంటాను. సో హోస్ట్ కాంట్రాక్ట్లో డే 1 ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి నో ఎంట్రీ, హోస్ట్ కాంట్రాక్ట్, డెరివేటివ్ కాంట్రాక్ట్. దాని తర్వాత హోస్ట్ కాంట్రాక్ట్లో 30th జూన్ నీకేం చెప్పాను, హోస్ట్ కాంట్రాక్ట్లో డే 1 ఫార్వర్డ్ రేట్ ఏదైతే ఉంటుందో సెటిల్మెంట్కి ఆ రేటు దగ్గర రికార్డ్ చేయాలి. డే 1 6 మంత్స్ ఫార్వర్డ్ రేట్ ఎంత చెప్పాడు, 55 రూపీస్ చెప్పాడు. సో ఐ షుడ్ రికార్డ్ ఎట్ 55 రూపీస్ ఇంటూ 10. నువ్వు యాక్చువల్గా ఇది డాలర్స్, $10 lakh రావాలి, రూపీస్. ఇది ఏంది, రూపీ per డాలర్ ఇచ్చాడు. ఏదో ఫారెక్స్ చేసాం కాబట్టి చూడు, నార్మల్గా అయితే చూడు ఇది 55 రూపీ per డాలర్ ఇచ్చాడు. ఇదేమో 10 సేమ్ కరెన్సీ కాబట్టి ఏం చేయొచ్చు, మల్టిప్లై చేసేయచ్చు. సో మల్టిప్లై చేస్తున్నాం. సో 55 into 65 ఏం చేయాలి, డైరెక్ట్ క్యాష్ రిసీవ్ చేసుకోకూడదు, రిసీవబుల్ టు పీపీఈ ఎక్విప్మెంట్ పోతుంది. ఓకే, ఆ తర్వాత 31st మార్చిన కాకపోతే మనోడు ఏంటి అకౌంటింగ్ ఎప్పుడు చేస్తున్నాను, ఇంత బుక్స్ ఆఫ్ అకౌంట్ క్వార్టర్లీ అకౌంటింగ్ ఏం చేస్తున్నాడు ఇక్కడ, అలా ఏం చెప్పలే. అయితే ఫస్ట్ ఏం చేస్తాం, 30th జూన్. ఇప్పుడు జనవరి జర్నీ స్టార్ట్ అయింది, 31st మార్చిన ఏమవుతుంది, మనం బుక్స్ క్లోజ్ చేయాలి. బుక్స్ క్లోజ్ చేసే టైంకి మన పొజిషన్ ఏంటి, ఇప్పుడు చూడు 3 month ఫార్వర్డ్ రేట్ 31st March 2001. 31st March నుంచి జూన్కి అవ్వడానికి ఎన్ని మంత్స్ ఉన్నాయి, 3 months ఉన్నాయి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 3 monthsకి ఫార్వర్డ్ రేట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 45 రూపీస్. అయితే ఈ 31st మార్చిన మార్కెట్ కండిషన్స్ వల్ల డాలర్ యొక్క రేట్ పడిపోయి 45 రూపీస్ వస్తుంది. అప్పుడు ఏంటది, సో నేను బ్యాలెన్స్ షీట్లో ఎంత రికార్డ్ చేసుకోవాలి, 45. యాక్చువల్లీ నేను స్టార్టింగ్ ఎంత ఎక్స్పెక్ట్ చేశాను, 55, కానీ ఇప్పుడు ఎంత పడిపోయింది, 45. అంటే నాకు లాసే కదా. లాస్ వచ్చినప్పుడు ఏమైంది, దెర్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ లయబిలిటీ. సో పిఎన్ఎల్ అకౌంట్ టు డిఎఫ్ఎల్ ఎంత, 55కి 45కి డిఫరెన్స్, 55 minus 45 10 into 10 lakhs. ఎందుకు చేస్తున్నావు, ఇంటూ మల్టిప్లై ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఇది కూడా డాలర్, రూపీ బై డాలర్ ఉందా, సో సేమ్ కరెన్సీ కాబట్టి మల్టిప్లై చేయాలి. ఇది ఎక్కడ డెరివేటివ్ ఫారెక్స్లో కాన్సెప్ట్ అది. సో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 100 lakhs డన్. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, 30th జూన్న ఏం చేయాలా, ఇప్పుడు దాకా సెటిల్మెంట్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఐఎమ్ యాక్చువల్లీ సెటిలింగ్ మై అకౌంట్స్ ఆన్ 30th జూన్. సో ఫస్ట్ నేను ఏం చేయాలి, ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేయాలి కదా నాకు. సో 30th జూన్ నా రేట్ అప్పుడు ఎంత ఉంది, యాక్చువల్ స్పాట్ రేట్న బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉందంటే 60 రూపీస్కి ఉంది. సో 60 రూపీస్కి రాసుకున్నా. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఏమైంది, 45 నుంచి 60 రూపీస్కి వెళ్ళింది. అంటే నాకు ప్రాఫిట్ వచ్చింది, నా అసెట్ పెరిగింది. అంటే నాకు ఇక్కడ ఏం రికగ్నైజ్ అవుతుంది, ఫైనాన్షియల్ అసెట్ రికగ్నైజ్ అవుతుంది. కాకపోతే నువ్వు 45కి 60కి మైనస్ డిఫరెన్స్ తీసుకొని దాన్ని అసెట్ రికగ్నైజ్ చెయ్యకూడదు, తప్పది. ఎందుకంటే ఫస్ట్ నీ బుక్స్లో ఆల్రెడీ ఏముంది, లైబిలిటీ ఉంది, ఎంత 10 lakhs. ఆ లైబిలిటీని నువ్వు క్యాన్సిల్ చేసేయాలి కదా ఫస్ట్. సో నేనేం చేస్తాను, లైబిలిటీని క్యాన్సిల్ చేసేయడానికి డిఎఫ్ఎల్ డెబిట్, క్రెడిట్లో ఉన్నది డెబిట్లో అయితే క్యాన్సిల్ అయిపోయింది, డన్. అయితే ఇప్పుడు యాక్చువల్లీ ఎలా రికార్డ్ చేయాలంటే, డే 1 నీ బ్యాలెన్స్ షీట్లో ఎంత ఎక్స్పెక్ట్ చేసావు, 55, కానీ ఇప్పుడు ఎంత వచ్చింది నీకు. ఎందుకంటే మధ్యలో వచ్చిన ట్రాన్సాక్షన్ మనం కంప్లీట్గా క్యాన్సిల్ చేసేసాం, దీని ఇంక ఇంపాక్ట్ లేదు ఇక్కడ. సో మనం డే 1లో ఆలోచించి, డే 1 ఎంత ఉంది, 55 ఉంది మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్. కానీ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్కి ఈ రోజున ఉన్న ప్రైస్ ఎంత, 60. అంటే నాకు 5 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే 10 lakhs ఇంటూ 5 అంటే 50 రూపీస్. దట్ ఈస్ ద అసెట్ ఐఎమ్ క్రియేటింగ్, అంతే కదా. అసెట్ క్రియేట్ 2 P&L 150.
ఓకే, ఎసెట్ని కూడా నేను ఏం చేయాలి, ఎసెట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఎసెట్ని రికగ్నైజ్ చేశాను లేదు, రికార్డ్ చేశాను అంతే. టు బ్యాలెన్సింగ్ ఫిగర్ 150 అంతే కదా. ఇప్పుడు నువ్వేమంటున్నావు, నువ్వు 15 కదా రికార్డ్ చేయాలంటున్నావు. 45కి 60కి డిఫరెన్స్ ఎంత, 15 ఇంటూ 10 ఎంత, 150. సో 150 రికార్డ్ చేసేసాను. కాకపోతే ఎసెట్కి ఎంత వెళ్తుంది అంటే 50 lakhs వెళ్తుంది, అది ఆలోచించు. డైరెక్ట్ 45కి 60కి మధ్య ఉన్నదే ఎసెట్ కింద రికార్డ్ చేయకూడదు. ఎసెట్ నీకు రికార్డ్ అయ్యేది ఎంత అంటే జస్ట్ యాక్చువల్లీ 55 నుంచి 60కి అదే నీ ఎసెట్. క్లియర్. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు డిఎఫ్ఐ అని ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. సో నువ్వు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసాను, రిసీవబుల్ అకౌంట్ ఆర్ టు డిఎఫ్ఐ. ఓకే, ఇక్కడ నీకేముంది, ఇక్కడ రిసీవబుల్ 50 lakhs ఉంది, ఇక్కడ రిసీవబుల్ 550 ఉంది. సో ఇప్పుడు నెట్ ఎంట్రీ ఏమంటే ఫైనల్ ఎంట్రీ క్యాష్ అకౌంట్ ఆర్ టు రిసీవబుల్ అకౌంట్, క్యాష్ అకౌంట్ ఆర్ టు రిసీవబుల్ 550 + 50 ఎంత, 600. సో మనం చేసింది రైట్ రాంగ్ క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా. ఎలాగా 10 lakhs ఇది రూపీ పెర్ డాలరా కాదు, డాలర్ ఇంటూ ఆ రోజున సెటిల్మెంట్ డేట్ ఎంత ఉంది, రేటు 60 రూపీ పెర్ డాలర్. డాలర్ సేమ్ కాబట్టి మల్టిప్లై చేయాలా. సో మల్టిప్లై చేయాలి 600 lakhs, దట్స్ ఇట్. సో ఇక్కడ హింట్ ఏంటంటే టు డిఫరెన్షియేట్ బిట్వీన్ డెరివేటివ్ కాంట్రాక్ట్ అండ్ ఎంబెడెడ్ డెరివేటివ్. డెరివేటివ్ కాంట్రాక్ట్లో ఎప్పుడు కూడా హోస్ట్ కాంట్రాక్ట్ అనేది ఉండదు, కానీ ఎంబెడెడ్ డెరివేటివ్స్లో ఉంటుందంటే హోస్ట్ కాంట్రాక్ట్ అలాగే థర్డ్ కరెన్సీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, దాన్నే ఎంబెడెడ్ డెరివేటివ్ అంటాం. లెట్ us go with the next question. Illustration 127. Illustration 127 ఏంటంటే ఫైనాన్షియల్ గ్యారంటీ కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఏంటంటే నేను క్వశ్చన్ చెప్పేసిన తర్వాత కాన్సెప్ట్కి ఇంటర్లింక్ చేస్తాను. ఓకేనా, కాన్సెప్ట్ నుంచి దీనికి వద్దు, ఇది క్వశ్చన్ నుంచి కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకేనా, డన్. Illustration 127. On 1st April 2001, Sun Limited guarantees 10 lakhs loan of subsidiary Moon Limited, which STDK has provided a Moon Limited for 3 years at 8%. ఒక బ్యాంకు ఎస్టీడీకే అనే బ్యాంకు మూన్ లిమిటెడ్ లోన్ ఇచ్చింది. ఆ లోన్కి మనం ఏంటి, సన్ లిమిటెడ్ గ్యారంటీ ఇచ్చాం అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ప్రొవైడ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ గ్యారంటీ యాజ్ పర్ ఇండియాస్ 109 ఇన్ ద బుక్స్ ఆఫ్, ఎవరి బుక్స్లో అడుగుతున్నాడు, సన్ లిమిటెడ్. ఆన్ ఇనీషియల్ రికగ్నిషన్ ఎలా రికార్డ్ చేస్తావు, ఇనీషియల్ రికగ్నిషన్ అండ్ సబ్సిక్వెంట్ పీరియడ్స్ది ఎలా రికార్డ్ చేస్తాను అడుగుతున్నాడు. ఓకే, లెట్ us గో బ్యాక్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ చూడు, పీరియడ్ అంతటా 3 years పే చేస్తారట. నెక్స్ట్, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆర్ మేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ అండ్ ప్రిన్సిపల్ ఈజ్ రీపేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద లోన్ టర్మ్. ఇఫ్ Sun Limited had not issued a guarantee, Bank STDK would have charged Moon Limited an interest rate of 11%. Sun Limited does not charge Moon Limited for providing the guarantee. ఒకవేళ మనం కనుక గ్యారంటీ ఇవ్వకపోతే అది 11% ఛార్జ్ చేస్తుంది బ్యాంకు, కానీ మనం గ్యారంటీ ఇవ్వడం వల్ల ఎంత ఛార్జ్ చేస్తుంది, 8%. On 31st March 2002, there is a 1% probability that Moon Limited may default on the loan in the next 12 months. If the Moon Limited defaults on the loan, Sun Limited does not expect to recover any amount from Moon Limited. Okay. On 31st March 2003, there is a 3% probability that Moon Limited may default 12. అంటే 31st March 2002కి ప్రాబిలిటీ ఎంత, డిఫాల్ట్ చేయడానికి 1%, 31st March 2003కి 3%, అంతే. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఇనీషియల్ రికగ్నిషన్ ఎలా చేస్తాం. లెట్ us స్టార్ట్ ద సమ్. ఇనీషియల్ రికగ్నిషన్ ఎలా చేస్తామంటే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఫైనాన్షియల్ గ్యారంటీ ఆన్ డే 1. నేను ఇప్పుడు సన్ లిమిటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి నేను ఏం చేశాను, నేను లోన్ తీసుకున్నాను తీసుకోవాలి, నేను జస్ట్ గ్యారంటీ ఇచ్చా. ఓకే, ఇయర్ 1 2 3 years ఉందా. ఇంట్రెస్ట్ గ్యారంటీ ఎంత, ఇంట్రెస్ట్ వితౌట్ గ్యారంటీ మొత్తం నేను ఇచ్చిన లోన్ ఎంతనన్నా 10 lakhs. 10 lakhs మీద గ్యారంటీ ఎంత, ఇంట్రెస్ట్ రేటు 11%. అంటే 10 lakhs ఇంటూ 11% ఎంత, 10 lakhs ఇంటూ 11% ఎంత, 1,10,000 అనమాట ఇంట్రెస్ట్. రైట్, అలాగా 3 years ఇంట్రెస్ట్. ఆ తర్వాత ఏంది, మనం గ్యారంటీ ఇవ్వడం వల్ల ఆడికి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తుంది, 8%. ఇంట్రెస్ట్ విత్ గ్యారంటీ 8,000. సో మనం గ్యారంటీ ఇవ్వడం వల్ల ఆడికి ఎంత సేవింగ్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్, 30,000. సో మనకి ప్రజెంట్ ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ రేట్ వితౌట్ గ్యారంటీ 11% కదా, ఆ రేట్ మీద నువ్వు డిస్కౌంట్ ఫ్యాక్టర్ కట్టు, కడితే 73,311. అంటే
మనం గ్యారంటీ ఇవ్వడం వల్ల ఆడికి 3 years ప్రజెంట్ వాల్యూ ఎంత మిగులుతుందంటే 73,311 రూపీస్ 311. సో ఒకవేళ అది వాడు పే చేయకపోతే అది మనం గ్యారంటీ ఉండడం వల్ల వాడికి ఇచ్చే బెనిఫిట్ మనం పే చేయాల్సి వస్తుంది. దట్ ఈజ్ అవర్ లైబిలిటీ. వాడు పే చేయకపోతే అది ఎవడు పే చేయాలి? మనమే కదా పే చేయాలి. ఓకే. సో డే 1 నేను ఏం చేస్తానంటే ఆడేమైనాడట సబ్సిడరీ అంటే ఇది అన్నోన్ పర్సన్ కాదు. వీడేమోడు వీడి సబ్సిడరీ కంపెనీ నేను గ్యారంటీ ఇచ్చినాడు. సో సబ్సిడరీ కంపెనీకి నేను ఏమన్నా హెల్ప్ చేస్తుంది ఏమైంది? ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ టు ఫైనాన్షియల్ గ్యారంటీ ఈ రేట్కి రికార్డ్ చేశాను. డన్. నెక్స్ట్ అంటే ఇది డే 1 ఎప్పుడు లోన్ ఇచ్చినప్పుడు నేను రాసుకోవాల్సిన ఎంట్రీ అనమాట అది. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ 31st March 2002కి ఏమని రాయాలి నేను? ఏదన్నా సరే ఇనీషియల్ ఆడేమడిగాడు? ఇనీషియల్ రికగ్నిషన్ ఎలా చేస్తావు? దిస్ ఈజ్ ఇనీషియల్ రికగ్నిషన్ డే 1 చేసేది. సబ్సిక్వెంట్ రికగ్నిషన్ ఎలా చేస్తాను నేను? సబ్సిక్వెంట్ రికగ్నిషన్ ఎలాగా ఫైనాన్షియల్ గ్యారంటీ టు P&L ఏదన్నా సరే P&L ట్రాన్స్ఫర్ చేయాలి గ్యారంటీని. ఓకే. ఫైనాన్షియల్ గ్యారంటీ టు P&L. కాకపోతే ఈ అమౌంట్స్ ఎలా వచ్చాయి? ఈ అమౌంట్స్ ఎలా రికగ్నైజ్ చేస్తుంది? దెర్ ఈజ్ ఎ ఫార్ములా ఫర్ దిస్. సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఎలా చేయాలంటే అమౌంట్ యాజ్ పర్ ACM ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్. అమౌంట్ యాజ్ పర్ ACM ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్ విచ్ ఎవర్ హయ్యర్ యూ షుడ్ రికగ్నైజ్ దట్. ఇప్పుడు ఏంటి 31st March 2002 అమౌంట్ యాజ్ పర్ ACM అంటే ఏంటి? హౌ యూ విల్ క్యాల్కులేట్ అమౌంట్ యాజ్ పర్ ACM అంటే LAT టేబుల్ వేసి LAT టేబుల్ ద్వారా చేయాలన్నమాట. సో లెట్ us go and put LAT table. LAT table. ఇయర్, ఓపెనింగ్, ఇంట్రెస్ట్, రీపేమెంట్, క్లోజింగ్. ఇయర్ ఇన్ ది 31st March 2002, 3, 4. ఓపెనింగ్ ఎంత ఉంది? 73,311 నా టోటల్ లైబిలిటీ. అయితే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎంత? 11%. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎలా ట్రీట్ చేస్తామంటే వితౌట్ గ్యారంటీ ఎంతైతే వాడు ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాడో దాన్ని ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తీసుకోవాలి 11%. ఓకే, 11%. దాని తర్వాత రీపేమెంట్ ఎలా వస్తుంది? సేవింగ్స్ రీపేమెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇది రీపేమెంట్ ఎక్కడ క్వశ్చన్లు ఎక్కడ చెప్పడు రీపేమెంట్ ఎంత చేస్తున్నాను. మనం వీడికి లోన్ ఇవ్వడం వల్ల వాడికి ఎంత సేవింగ్స్ వస్తున్నాయి? 30,000 దాన్నే రీపేమెంట్ కింద ఎజ్యూమ్ చేసుకో. ఎవ్రీ ఇయర్ అంతే కదా ఎజ్యూమ్ చేసుకుని ఏంటి? నార్మల్గా ఫస్ట్ ఇయర్లో వాడు కనుక ప్రాపర్గా వాడు పే చేయాల్సిన ఇంట్రెస్ట్ పే చేస్తాడు బ్యాంక్కి, మనకు ఫస్ట్ ఇయర్ యొక్క లైబిలిటీ తగ్గిపోద్ది కదా. అంతే కదా, 30,000 తగ్గిపోద్ది మనకి. సో అందుకనే అది మైనస్ చేస్తున్నాం. అలాగే ఆడు ఎన్ని ఇయర్స్ పే చేస్తే అన్ని ఇయర్స్ మనకి లైబిలిటీ తగ్గిపోతుంది. ఆడు పే చేయకపోతే రీపేమెంట్ జరగలేనట్టు. ఎస్యూమ్ ఆడు రీపేమెంట్ చేస్తున్నాడు అనుకో, ఫస్ట్ ఇయర్ క్లోజింగ్ ఎంత ఉంటుంది? 51,375 ఉంటుంది. ఆ 51,375 ఇక్కడ వచ్చింది. ఓకే. ఆ తర్వాత ప్రాబిలిటీ ఆఫ్ డిఫాల్ట్ ఇంటూ ప్రిన్సిపల్ అమౌంట్. ఫస్ట్ ఇయర్లో ప్రాబిలిటీ ఎంత ఇచ్చాడు? 1% ప్రాబిలిటీ ఇచ్చాడు. మొత్తం ఆడికి ఇచ్చిన లోన్ ఎంత? 10 lakhs. 10 lakhs మీద ప్రాబిలిటీ కడితే 10,000. ఓకే. అదే సెకండ్ ఇయర్లో 31st March 2003లో అయింది 10 lakhs మీద 3% ప్రాబిలిటీ 30,000. ఓకే. నెక్స్ట్ ఏంటి? ACM మెథడ్. మళ్ళీ అది క్యారింగ్ తీసుకురా 51,375. అందులోంచి మళ్ళీ ఇంట్రెస్ట్ దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసి -30,000 చేస్తే ఎంత? 27,026. సో 27,026. సో ఫస్ట్ ఇయర్లో మనకి ఏమైంది? 51,375. దాని తర్వాత ఫైనాన్షియల్ గ్యారెంటీ టు P&L 21,375. డన్. సో ఇంతే, సమ్ అయిపోయింది. సో మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు ఇనీషియల్ రికగ్నిషన్ ఎలా జరుగుతుంది, సబ్సిక్వెంట్ రికగ్నిషన్ ఎలా జరుగుతుంది, ఇది మెయిన్. ఓకేనా, సంబంధమైందా? ఇప్పుడు దీన్ని బట్టి కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం పద. కాన్సెప్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ గ్యారెంటీ ఇన్ ద బుక్స్ ఆఫ్ గ్యారెంటీ. ఎప్పుడు కూడా ఎవడైతే గ్యారెంటీ ఇస్తున్నాడో వాడు బుక్స్లో ఎలా రికార్డ్ చేస్తాం? ఇనీషియల్ మెజర్మెంట్ ఎలా చేస్తాం? ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్ ఎట్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వితౌట్ గ్యారంటీ. అర్థమవుతుందా? అంతే కదా మనం చేస్తాం. మనం లోన్ ఇవ్వడం వల్ల వాడు ఎంత సేవింగ్స్ చేసుకుంటున్నాడో దాన్ని ఇంట్రెస్ట్ వితౌట్ గ్యారంటీ ఎంతైతే ఉంటుందో దాన్ని ఎఫెక్టివ్ రేట్ చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ వితౌట్ గ్యారంటీ అన్నది తీసుకోవాలి. ఓకే, మనం అదే కదా చేసాం. చూడు మళ్ళీ సేవింగ్స్ ఇది, దాన్ని వితౌట్ ఇంట్రెస్ట్ గ్యారంటీ 11%. డన్. అదే
సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఎలా చేస్తాం? సో ఇనీషియల్ మెజర్మెంట్ ఓకే ఇంకా ఇనీషియల్ మెజర్మెంట్ అవ్వలే. అప్పుడు ఫెయిర్ వాల్యూ ఎంత అనేది డిఫైన్ చేస్తాం. ఫెయిర్ వాల్యూ ఎలా, ఒకవేళ మనకి ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఉందనుకో, సో ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ సబ్సిడీ అనే రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ టు ఫైనాన్షియల్ గ్యారంటీ అలా రికార్డ్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ గ్యారంటీ ఎంత రికార్డ్ చేస్తాం, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ సేవింగ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వితౌట్ గ్యారంటీ. డన్. ఓకే. నెక్స్ట్, ఇఫ్ నో రిలేషన్ ఎగ్జిస్ట్, ఒకవేళ రిలేషన్ లేదనుకో దేనికి ఛార్జ్ చేస్తాం, పిఎన్ఎల్కి ఛార్జ్ చేస్తాం. పిఎన్ఎల్ అకౌంట్ టు ఫైనాన్షియల్ గ్యారంటీ. ఒకవేళ మనం కమిషన్ ఛార్జ్ చేస్తుంటే ఏం చేసుకుంటాం, క్యాష్ రిసీవ్ చేసుకుంటాం టు కమిషన్, క్యాష్ అకౌంటెడ్ టు కమిషన్. ఓకే. సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఏంటి, దెర్ ఇస్ ఎ ఫార్ములా, అమౌంట్ రికగ్నైజ్డ్ ఇనీషియల్లీ లెస్ క్యుములేటివ్ అమోర్టైజేషన్ అమౌంట్ యాజ్ పర్ ఎస్ఈఎం. ఏసీఎం అంటే ఎల్ఏటి టేబుల్ ద్వారా వచ్చినప్పుడు లోన్ ఎంతైతే పెండింగ్ ఉందో అది, ఆర్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏంటిది, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంతైతే అంతే ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ డిఫాల్ట్, అది అలవెన్స్ అనమాట. సో ఈ రెండింటిలో ఏదో హై ఉంటే తీసుకుంటాం. హై తీసుకొని ఏం చేస్తాం, దాని డిఫరెన్స్ని పిఎన్ఎల్ ట్రాన్స్ఫర్ తీసుకుంటాం అనమాట. అయితే మనం ఏం చేయాలంటే ఇద్దరు ఎల్ఐటీ ద్వారా వచ్చిన అవుట్స్టాండింగ్ అమౌంట్కి రికార్డ్ చేయాలి, లేదంటే దీనికన్నా ఈ రెండింటిలో దేనికో దానికి రికార్డ్ చేయాలి. సో on subsequent measurement irrespective of pre-existing relationship or not, on subsequent measurement irrespective of pre-existing relationship ఉన్నా లేకపోయినా సరే ఏం చేయాలి, డిఫరెన్స్ని ట్రాన్స్ఫర్ టు పిఎన్ఎల్. అదేగా మనం చేసిన చూడు సెకండ్ ఇయర్లో ఫైనాన్షియల్ గ్యారెంటీ సబ్సిక్వెంట్ మెజర్మెంట్లో పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంతే కాన్సెప్ట్, అదే ఫైనాన్షియల్ గ్యారెంటీ కాన్సెప్ట్. సో నవ్వు ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే హెడ్జ్ అకౌంటింగ్ అనేది లాస్ట్ టాపిక్, అది చేస్తున్నాం. ఓకే. హెడ్జ్ అకౌంటింగ్. సో క్యాష్ ఫ్లో ఆఫ్ ద హెడ్జ్ రీమెజర్ హెడ్జ్ కాంట్రాక్ట్ త్రూ OCR. హియర్ వి విల్ హెడ్జ్, ఇది కాన్సెప్ట్ చెప్తున్నాను నేను, ఓకేనా. వి విల్ హెడ్జ్. అసలు హెడ్జ్ అకౌంటింగ్ అంటే ఏంటి, టు మినిమైజ్ ద రిస్క్, దట్స్ ఇట్. క్యాష్ ఫ్లోని OCR-కి క్లాసిఫై చేయాలి, రీమెజర్ త్రూ OCR. ఇంకంతే, అంతమించి కాన్సెప్ట్ ఏం లేదు. సమ్మకి వెళ్ళిపోదాం. సమ్ ద్వారా ఇంకేమైనా ఉంటే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 15. Besides construction activity, Building and Co. Limited is also engaged in the trading of copper. On 1st April 2001, it had 100 kg copper costing 70 per kg, totaling 7,000 rupees. The company has a scheduled delivery of these 100 kgs of copper to its customer on 30th September 2001. Transaction date అనమాట ఇది, అది సెటిల్మెంట్ డేట్ ఇది. At the rate of 100 rupees per USD dollar. On that date, to protect itself from the decline in currency exchange rate, the entity hedges its position by entering into currency futures contract for equivalent currency units $76. ఇప్పటిదాకా ఏం అర్థమైందో చెప్పు నాకు. బిల్డింగ్ అండ్ కో అండ్ కంపెనీ కాపర్ని అమ్ముతున్నాడు, 7,000 రూపీస్ వర్త్ది అమ్ముతున్నాడు టు ఇట్స్ కస్టమర్. డెలివరీ ఎప్పుడట, 30th September 2001. అప్పుడు ఏమనుకున్నాడు, USD డాలర్ ఆన్ ద డేట్ 100 రూపీస్ ఉందట. ఆడు కానీ మనం ఎంతకి ఎగ్రీ అవుతున్నాం. సో మనం ఏం చేయాలంటే మనం ప్రొటెక్ట్ అవ్వడానికి, టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ by entering into the currency futures contract for equivalent currency $76. $76కి అగ్రీ అయ్యాం, అది మనం ఎంటర్ అయిన రేటు. ద ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎంటరింగ్ ఆన్ 30th మెచ్యూర్. ద మేనేజ్మెంట్ పెర్ఫార్మ్డ్ అన్ అసెస్మెంట్ టు హెడ్జ్ ఎఫెక్టివ్నెస్ and concluded that hedging relationship qualifies for cash flow hedge accounting. The entity determines the documents that changes in the fair value of the currency futures contract will be highly effective in offsetting variable in cash flow of currency. ఇక్కడ వరకు చదివినంత స్క్రాప్ ఏం అక్కర్లేదు అందులో. ఎక్స్చేంజ్ ఆన్ 30th September 2001, the entity closes out
క్లోజన్స్ అవుట్ ఇట్స్ కరెన్సీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. అది కూడా అక్కర్లే. ఆన్ ద సేమ్ డే ఇట్ ఆల్సో సెల్స్ ఇన్వెంటరీ ఆఫ్ ద కాపర్ ఎట్ $100 వెన్ ద స్పాట్ రేట్ ఈజ్ 72. స్పాట్ రేటు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ అప్పుడున్న స్పాట్ రేటు $72. ఓకే. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ డీటెయిల్ వర్కింగ్ అండ్ పాస్ జర్నల్ ఎంట్రీస్. అడేమడుగుతున్నాడు మనల్ని? జర్నల్ ఎంట్రీస్ డీటెయిల్ వర్కింగ్ అడుగుతున్నాడు. ఫర్ ద సేల్ ఆఫ్ ద కాపర్ అండ్ కరస్పాండింగ్ హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్. క్లియర్గా చెప్పేశాడు ఇక్కడ, అది హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ అని. టేకెన్ బై ద కంపెనీ పాస్ జర్నల్ ఎంట్రీస్ యాజ్ ఆన్ ద ఇనీషియల్ డేట్. ఇనీషియల్ డేట్ ఎప్పుడట? 1st April 2001. ఫస్ట్ క్వార్టర్ ఎండ్ రిపోర్టింగ్ దట్ ఈస్ 30th June. డేట్ ఆన్ సేల్ ఆఫ్ ద కాపర్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్ 30th September 2001. ఎస్యూమ్ ఎక్స్చేంజ్ రేట్స్ ఫాలోయింగ్ ఆర్ యాజ్ ఫాలోయింగ్ 6% per annum. దాని తర్వాత డేట్ ఇచ్చాడు. ఫ్యూచర్ ప్రైస్ ఫర్ 30th September 2001. 1st April, 30th June, 30th September. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? 1st April ఎంత ఎస్టిమేట్ చేసాడు ఫ్యూచర్ ప్రైస్? 30th September మనం సెటిల్మెంట్ డేట్. డే 1 30th Septemberకి ఎంత ఉందని చెప్పి ఎస్టిమేట్ చేసాడు. అంటే 6 months ఫార్వర్డ్ రేట్ అది. 30th June ఎంత ఎస్టిమేట్ చేసాడు? సెప్టెంబర్కి ఎంత ఉంటుంది అని చెప్పి 74. అది కూడా 3 months ఫార్వర్డ్ రేట్. ఎందుకు? జూన్ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 monthsకి. ఆ తర్వాత 30th September ఉంటుంది అంటే యాక్చువల్ స్పాట్ రేట్ ఇది, అంతే. సో క్వశ్చన్ చాలా పెద్దది. సో ఆన్సర్కి వెళ్దాం. క్యాష్ ఫ్లో హెడ్జ్. హోస్ట్ కాంట్రాక్ట్ ఏంటి? డెలివరీ డే స్పాట్ రేట్. సెల్ ఇన్వెంటరీ ఆఫ్టర్ 6 months దట్ ఈస్ 30th September. మనం ఎప్పుడు ఎంట్రీ అవుతున్న అగ్రిమెంట్లోకి? 1st April 2001. ఏమని? 30th September నేను డెలివరీ చేస్తానని చెప్పాను నేను. అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 months తర్వాత నేను పేమెంట్ చేస్తాను. అయితే ఇందులో బాగా గుర్తుంచుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, హెడ్జింగ్లో కూడా మనకేముంటాయి? హోస్ట్ కాంట్రాక్ట్ ఒకటి ఉంటుంది, అలాగే హెడ్జ్ కాంట్రాక్ట్ ఒకటి ఉంటుంది. హోస్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? అక్కడ ఏంటి మెయిన్ ట్రాన్సాక్షను? ఇన్వెంటరీని డెలివరీ చేయడానికి, దాన్ని హోస్ట్ కాంట్రాక్ట్ అంట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే, బిఫోర్ దిస్ హెడ్జ్ కాంట్రాక్ట్ ముందు మనం ఏం నేర్చుకున్నాం? ఎంబెడెడ్ డెరివేటివ్స్ నేర్చుకున్నాం. ఎంబెడెడ్ డెరివేటివ్స్లో చాలా ఇంపార్టెంట్ డే 1 ట్రాన్సాక్షన్ ఏమైంది అంటే, ఫార్వర్డ్ రేట్ ఏదైతే ఉందో అది దానికి రికార్డ్ చేయాలి సెటిల్మెంట్ డేట్ రోజున. కానీ ఇక్కడైతే అది కాదు. డెలివరీ డేట్న అంటే డే 1, డెలివరీ డేన ఎంతైతే స్పాట్ రేట్ ఉంటుందో దానికి రికార్డ్ చేయాలి. డెలివరీ డేన స్పాట్ రేట్ ఎంత ఉందట? ఇట్ ఆల్సో సెల్స్ ఇస్ ఇన్వెంటరీస్. క్వశ్చన్ చూడు. ఇట్ ఆల్సో సెల్స్ ఇస్ ఇన్వెంటరీస్ ఆఫ్ కాపర్ $100 వెన్ ద స్పాట్ రేట్ ఈజ్ 72. యాక్చువల్ స్పాట్ రేటు 72 ఉంది. అంటే సెటిల్మెంట్ డేట్ ఎప్పుడు? 30th September. అప్పుడున్న స్పాట్ రేట్ ఎంత? ₹72. మొత్తం ఎంత మనం అమ్మేది? $7700. చూడు ఇక్కడ క్వశ్చన్లోనే చెప్పాడు ఇది. 100 kgs ఆఫ్ కాపర్ టు ఇట్స్ కస్టమర్ ఆన్ 30th September 2001 ఎట్ ద రేట్ ఆఫ్ $100కి అమ్ముతున్నాడంట. ఒక్కొక్క డాలర్ కాడ ఫిక్స్ చేసుకున్న రేటు 76. అయితే యాక్చువల్ స్పాట్ రేట్ ఎంత ఉంది? క్వశ్చన్లో చెప్పింది 72. అర్థమైందా? ఇప్పుడు చూడు స్పాట్ రేట్ 30th September స్పాట్ రేట్ 100 into 72 gives you this one. Got it? So 100 into 72 ఎంత అయింది? either you can record entire cash receivable అని రికార్డ్ చేయొచ్చు, లేదా రిసీవబుల్ టు ఏంది P&L. యాక్చువల్లీ రిసీవబుల్ P&L ఏంది? నువ్వు ఇన్వెంటరీ అమ్మావు కదా, ఇన్వెంటరీ అమ్మినప్పుడు ఏమైంది? నీ దగ్గర నుంచి ఇన్వెంటరీ వెళ్ళిపోద్ది. అంటే ఏంది? రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని రాయొచ్చు కదా, సేల్ ఆఫ్ ఇన్వెంటరీ ఆర్ సేల్ ఆఫ్ ఇన్వెంటరీ. ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని ఎందుకు రాసామంటే ఐసీఐ వర్డ్తో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి రాస్తున్నాం. ఇది ఆడు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని రాశాడు కాబట్టి. లేదంటే నువ్వు దేని అలా సేల్ ఆఫ్ ఇన్వెంటరీ అని కూడా రికమెండ్. సేల్ ఆఫ్ ఇన్వెంటరీ వెళ్ళిపోయింది, నీకు డబ్బులు వచ్చాయి, లేదా రిసీవబుల్ రికార్డ్ చేసుకున్నావు 7200. క్లియర్? ఓకే, ఇది హోస్ట్ కాంట్రాక్ట్ యొక్క ట్రీట్మెంట్. నెక్స్ట్ ఏంటంటే
హెడ్జ్ కాంట్రాక్ట్ కూడా ఉంది. హెడ్జ్ కాంట్రాక్ట్ ఏంటి? టు సెల్ డాలర్. ఒకసారి మనం ఆల్రెడీ ఎగ్రయ్యాం, ఎంటరింగ్ ఇంటూ ద ఫ్యూచర్స్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఎంతకి? $76. దీనిది రూపీ పెర్ డాలర్. హెడ్జ్ కాంట్రాక్ట్ $76, రేట్ ఫిక్స్డ్, హెడ్జింగ్ డ్యూ, డన్. మనం ఏ కంపెనీ రా? ఇండియన్ కంపెనీ, అంతేనా? మనం ఏంది రూపీస్లో చేసాం, మనకేమొస్తున్నాడు? డాలర్స్ ఇస్తున్నాడు. డాలర్స్ నేనేం చేసుకుంటా? డాలర్స్ని నమ్మేయాలి. నా హోమ్ కరెన్సీ ఏంటి? రూపీస్ కాబట్టి. సో నాకు వచ్చిన $76 నేను స్టార్టింగ్ ఏ రేట్కి ఎంటర్ అయ్యాను అగ్రిమెంట్కి? ₹76కి అమ్ముతా అని చెప్పి $76కి ఫిక్స్ చేసుకున్నాను నేను రేటు. అయితే బికాజ్ ఆన్ సెల్ ఆఫ్ ఇన్వెంటరీ వీ విల్ రిసీవ్ డాలర్ అండ్ సెల్ డాలర్ టు కన్వర్ట్ ఇంటూ రూపీ. అంతే కదా, నాకు డాలర్ అక్కర్లేదు, నాకు రూపీస్ కావాలి. ఓకే, ఇప్పుడు హెడ్జ్ కాంట్రాక్ట్ని ఎలా చేస్తాం ట్రీట్మెంట్ చూద్దాం. హెడ్జ్ కాంట్రాక్ట్ ఆన్ 1st April 2001 దెర్ ఈజ్ నో ఎంట్రీ. ఎందుకంటే డే 1 ఏ ట్రాన్సాక్షన్ జరగలేదు. కాకపోతే మనం ఎంత అగ్రీ అయ్యామంటే డే 1 $76కి కొనుక్కుంటామని చెప్పి ఫిక్స్ అయ్యాం. కాకపోతే నెక్స్ట్ 30th June చూడు, ఇప్పుడు 30th June 2001 ఈ రేట్ ఎంత? 74. నీకు రిసీవబుల్ పడిపోయింది ఎంత? 74. యాక్చువల్లీ ఇదేంటి? డాలర్ నువ్వు అమ్ముతున్నావు, కాకపోతే నువ్వు కాంట్రాక్ట్ రేట్ ఎంతకి? $1 76కి కాంట్రాక్ట్ ఫిక్స్ చేసేసుకున్నావు. మార్కెట్లో దానికన్నా కిందకి ఎంతకి వెళ్ళినా సరే నువ్వు $1కి $76 ఇవ్వాల్సిందే నీకు. కాకపోతే ఈ రోజున ఏమైంది? డాలర్ రేట్ పడిపోయి ఇప్పుడు ఎంత వెళ్ళింది? $74. ఈవెన్ దో డాలర్ రేట్ పడిపోయినా సరే నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటావు? 76. అంటే మార్కెట్లో నీకు 74 వస్తే నీకు యాక్చువల్ కాంట్రాక్ట్ ద్వారా ఎంత వస్తుంది? $76. అంటే ఎంత బెనిఫిట్ ఉన్నా ఇంకా $2 నీకు ప్రాఫిట్ అనమాట. సో ఎప్పుడైతే ప్రాఫిట్ ఉంటుందో నువ్వు ఏం చేయాలి? అసెట్ని రికార్డ్ చేయాలి. ఎప్పుడైతే లాస్ ఉంటుందో నువ్వు ఏం రికార్డ్ చేయాలి? లైబిలిటీని రికార్డ్ చేయాలి. ఇప్పుడు అసెట్ ఉంది కాబట్టి నువ్వు ఏం చేస్తావు? అసెట్ రికార్డ్ చేస్తావు. సో డెరివేటివ్ ఫ్యూచర్ ఫైనాన్షియల్ అసెట్ అని చెప్పి రాస్తాం ఇక్కడ డెరివేటివ్స్లో. కానీ హెడ్జింగ్లో మనం ఏం పిలుస్తుంటే దాన్ని ఫ్యూచర్ కాంట్రాక్ట్ అని పిలుస్తాం అనమాట. సో ఇప్పుడు ఏమైంది? మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 76కి 74కి మధ్య డిఫరెన్స్ ఎంత? $2. మొత్తం ఎంత? $100 మీద, అంతేనా? $100 మీద $2 కాబట్టి ప్రాఫిట్ 100 × 2 $200. అయితే వాడు ఈ క్వశ్చన్లో డిఫరెన్స్ ఏంటంటే ఎస్యూమ్ ద ఎక్స్చేంజ్ రేట్స్ ఆర్ ఫాలోయింగ్. ఈల్డ్ ఎంత ఇచ్చాడు? 6% per annum ఇచ్చాడు క్వశ్చన్లో. ఇక్కడ ఇచ్చాడు ఈల్డ్ 6% ఇచ్చాడు. సో ఈల్డ్ ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రజెంట్ వాల్యూ. అది ఎప్పుడు? ఈ డబ్బులు ఎప్పుడు రిసీవ్ చేసుకుంటావు నువ్వు? యాక్చువల్లీ సెటిల్మెంట్ డేట్ని ఎప్పుడు? 30th September రిసీవ్ చేసుకుంటావు. బట్ నువ్వు ఇప్పుడు ఎంట్రీ ఎప్పటికి వేస్తున్నావు? 30th Juneకి వేస్తున్నావు. కాబట్టి నువ్వేం చేయాలి చెప్పు? తీసుకురావాలి వెనక్కి, అంటే ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలి. ప్రజెంట్ వాల్యూ అంటే పర్ క్వార్టర్ 1st April నుంచి నార్మల్ per annum ఎంత ఇచ్చాడు? 6% per annum ఇచ్చాడు ఈల్డ్. అది per annum. నీకు అలా ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి? క్వార్టర్లీ అకౌంటింగ్ చేస్తున్నావు కాబట్టి ఇప్పుడు 1st April కొన్నాం, 30th September అంటే April, May, June. ఆ తర్వాత మళ్ళీ జూన్ తర్వాత సెటిల్మెంట్ ఎప్పుడు చేస్తున్నావు? సెప్టెంబర్న. మళ్ళీ ఇక్కడ నేను 3 months. అంటే ఏంటి? నువ్వు క్వార్టర్లీ సెటిల్మెంట్ చేస్తున్నావు కాబట్టి డివైడ్ బై 4 quarters. ఒక ఇయర్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 4 quarters. సో 6 divided by 4 చేస్తే ఎంత వచ్చింది? 1.5. సో 1.5% దగ్గర నువ్వు ప్రజెంట్ వాల్యూకి తీసుకురా. అంటే 1 + 1.5% ఎంత? 1.015 డివైడ్ బై ఇంటూ 200 197కి వచ్చింది రేటు, రైట్? సో దీన్ని రికార్డ్ చేస్తా. ఫ్యూచర్ అసెట్ 197, డన్. కాకపోతే నెక్స్ట్ ఏం చెప్పాను నీకు? స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు క్యాష్ ఫ్లోని ఎప్పుడు కూడా క్యాష్ ఫ్లో ఆఫ్ ద హెడ్జ్ షుడ్ బి రీమెజర్డ్ త్రూ OCI-R, నాట్ P&L. అండ్ దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ ట్రాన్స్ఫరింగ్ టు P&L, వీఆర్ ట్రాన్స్ఫరింగ్ టు OCI-R, ఫ్యూచర్ అసెట్ అకౌంటెడ్ R టు OCI-R, $197. అయితే యాక్చువల్ సెటిల్మెంట్ డేట్ వచ్చేసి ఇప్పుడు 30th September 2001. ఆ రోజున ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్ డేట్? ఇప్పుడు చూడు, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చాడు చూడు. 30th September ఎంత ఇచ్చాడు? 71 ఉందంట. అయితే ఇప్పుడు ఏం చేయాలి? 30th September స్పాట్ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్లో? 71 ఉంది.
కానీ నేను ఎంతకి ఎగిరేయని 76కి అమ్ముతా, మార్కెట్లో 71 ఉంది, ఇంకా పడిపోయింది. స్టిల్ ఐఎమ్ ఇన్ ఏ పాజిటివ్ సైడ్, ఇది నా ప్రాఫిట్ కాబట్టి నాకు ఎసెట్టే. ఓకేనా? మళ్ళీ నువ్వు ఎసెట్ని రికగ్నైజ్ చేయాలా, రికార్డ్ చేయాలి, ఎందుకంటే నీకు మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే 76కి 71కి డిఫరెన్స్ ఎంత? 76కి 71కి 5. ఆల్రెడీ ఎంత రికార్డ్ చేసేసాను? 2 రూపీస్ ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ చేసేసా. అంటే నేను ఇంకెంత రికార్డ్ చేయాలి? 3 రూపీస్ రికార్డ్ చేయాలి. 3 ఇంటూ అంతే కదా, 76 ఒకసారి. సో యాక్చువల్గా ఇలా ఎంత వచ్చింది? 3 రూపీస్ వచ్చింది. 3 ఇంటూ 100 చేస్తే ఎంత? 300. ఇది ఆల్రెడీ ఇప్పుడు నేను ఇది రికార్డ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇలా చేస్తే ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఒకవేళ ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తున్నాను ఇక్కడ 200ని. సో ఇక్కడ 2 రూపీస్ నుంచి ప్రజెంట్ వాల్యూకి ఉంది కాబట్టి ఇలా చేయడం నీకు మిస్టేక్లు వచ్చేస్తాయి, ఎందుకంటే అది ప్రజెంట్ వాల్యూలో ఉంది కాబట్టి. సో ఇట్స్ బెటర్ టు గో లైక్ దిస్. ఎంత ఉంది? 76 రూపీస్ స్టార్టింగ్ డే 1. కానీ ఈరోజు ఎంత ఉంది? 71. అంటే 100 ఇంటూ 76 ఎంత? 100 ఇంటూ ఎంత రికార్డ్ చేయాలి? 100 ఇంటూ 76కి 71కి డిఫరెన్స్ 5 అంటే 500. అయితే యాక్చువల్గా ఆల్రెడీ ఎంత రికార్డ్ చేసేసాం మనం? సెకండ్ క్వార్టర్లో జూన్ 197 ఆల్రెడీ రికార్డ్ చేస్తాం కాబట్టి చేస్తే 303 అది రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్ డిఎఫ్ఏ అండ్ డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ అకౌంట్ ఆర్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ టు ఓసీఏకి పంపాలి. ఓసీఏకి ఎంత? 303. డన్. కాకపోతే ఇప్పుడు నీకు వచ్చే డౌట్ ఏంటంటే, అదేంటి హెడ్జింగ్లో నువ్వు స్పాట్ రేట్ ఎంత తీసుకున్నావు? 71 తీసుకున్నావు. కానీ హోస్ట్ కాంట్రాక్ట్లో నువ్వు స్పాట్ రేట్ ఎంత తీసుకున్నావు? 72 తీసుకున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? క్వశ్చన్ అది. ఐసీఏ వాడు ఇలా చేశాడు కాబట్టి ఆడితో కన్సిస్టెన్సీ ఉండడానికి అలా చేస్తున్నావు. ఇది బెటర్గా నువ్వు అర్థం చేసుకోవడానికి ఇంకో ఈజీగా ఏంటంటే, ఇట్ ఆల్సో సెల్స్ ఇట్స్ ఇన్వెంటరీ. అది ఇన్వెంటరీని సెల్ చేసే రేట్ చెప్పేసాడు. ఇన్వెంటరీ అంటే ఏంటి? హోస్ట్ కాంట్రాక్ట్. హోస్ట్ కాంట్రాక్ట్లో ఏ రేట్ అని చెప్పేసాడు నీకు ఆల్రెడీ. ఎంత అని చెప్పండి అన్న? హోస్ట్ కాంట్రాక్ట్లో రేటు 72. అందుకనే 72 అని చెప్పి గుర్తుంచుకో. ఇక్కడ ఏంటంటే నార్మల్గా హెడ్జ్ కాంట్రాక్ట్కి ఈ రేట్సే కదా తీసుకునేది, ఫార్వర్డ్ రేట్స్, స్పాట్ రేటు. సో ఇక్కడ ఈ రేట్ అనేది అలా గుర్తుంచుకోవడం చెప్తున్నా. బట్ దిస్ ఈజ్ నాట్ ద లాజిక్. ఎందుకని ఈ క్వశ్చన్ డిఫెక్టివ్, ఈ మిస్టేక్ ఉంది కాబట్టి. సో కాకపోతే ఐసీఐతో కన్సిస్టెన్సీ కోసం మనం ఇలా చేస్తున్నాం అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు ఈ డిఫర్డ్ ఎసెట్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేసి డబ్బులు రిసీవ్ చేసుకోవచ్చు. ఎంత? 197 ఉంది, ఇక్కడ 303 ఉంది. సో టోటల్ 500 రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, బ్యాంక్ అకౌంట్ టు డెరివేటివ్ ఫైనాన్షియల్ అసెట్ టు ఫ్యూచర్ కాంట్రాక్ట్. డన్. ఆ తర్వాత 30th September 2001 ఏం చేయాలి? ఆల్రెడీ క్లాసిఫైడ్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఎంత ఉంది? 197 కదా అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. దాన్ని రీక్లాసిఫై చేయాలి. రీక్లాసిఫై దేనికి చేస్తావు? వీ షుడ్ రీక్లాసిఫై ఇట్ టు P&L. బట్ ఇక్కడ మనం డే 1 మనం ఏమి యూజ్ చేస్తాం? P&L కాకుండా రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తామంటే, ఎందుకు ఇలా రాస్తుందంటే నార్మల్గా ఓసీఐ టు P&L అని రాసేచ్చు. కాకపోతే మనం ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ విత్ ఐసీఐ కోసం ఓసీఐ ఆల్రెడీ టు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అని చెప్పి ఇలా చేసాం. దట్స్ ఇట్. ఓసీఐ బ్యాలెన్స్ రీక్లాసిఫైడ్ టు P&L. దట్స్ ఇట్. కాకపోతే ఇక్కడ మెయిన్ హెడ్జ్ కాంట్రాక్ట్లు ఏంటంటే, పోస్ట్ కాంట్రాక్ట్ ఏంటి? డెలివరీ డేట్ యొక్క స్పాట్ రేట్ తీసుకోవాలి. డే 1 డెలివరీ డేట్లో ఏదైతే ఉన్న స్పాట్ రేటు రికార్డ్ చేయాలి. సో లెట్ us ట్రై టు ఇంటర్లింక్ ఎంబెడెడ్ డెరివేటివ్ హెడ్జ్ అకౌంటింగ్ అర్థం చేసుకుందాం. ఓకే, హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎంబెడెడ్ డెరివేటివ్స్ అండ్ హెడ్జ్ అకౌంటింగ్. ఓకే, ఎంబెడెడ్ డెరివేటివ్స్లో ఏమైందంటే హోస్ట్ కాంట్రాక్ట్ని ఎవడు హెడ్జ్ చేయడు. కాకపోతే అక్కడ ఏముంటుంది? థర్డ్ కరెన్సీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. హెడ్జ్ అకౌంటింగ్లో ఏంటంటే హోస్ట్ కాంట్రాక్ట్ని హెడ్జ్ చేస్తాం. ఇక్కడ హోస్ట్ కాంట్రాక్ట్ ఏంటి? కాపర్ నమ్మడం. ఆ కాపర్నే దాన్నే మనం హెడ్జింగ్ చేసుకున్నాం ఈ క్వశ్చన్లో. సో హెడ్జ్ అకౌంటింగ్లో హోస్ట్ కాంట్రాక్ట్ని ఏం చేస్తున్నాం అంటే హెడ్జ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఏమైనా థర్డ్ కరెన్సీ ఇన్వాల్వ్ అయిందా? మన దగ్గర నుంచి కొనుక్కునేవాడు ఎవడో యూఎస్ వాడు, అందుకని ఆడు కరెన్సీ ఇస్తుంది. మనం ఇండియన్ కంపెనీ, ఇక్కడ థర్డ్ కరెన్సీ ఇన్వాల్వ్ అవ్వదు. అంటే హెడ్జ్ అకౌంటింగ్లో ఎప్పుడు కూడా థర్డ్ కరెన్సీ ఇన్వాల్వ్ అవ్వదు. ఓకే, డిఫరెన్స్ ఇన్ అకౌంటింగ్ ఎంబెడెడ్ డెరివేటివ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? మెయిన్ ఇంపార్టెంట్ చూడు, ఎంబెడెడ్ డెరివేటివ్కి క్యాష్ ఫ్లో హెడ్జ్. చూడు, పోస్ట్ ఏం చేసాం? నార్మల్గా అక్కడ
ఎంబెడెడ్ డెరివేటివ్స్లో డే 1 సెటిల్మెంట్ డేట్కి ఫార్వర్డ్ రేట్ ఒకటి ఉంటుంది చూడు. డెలివరీ డే ఆఫ్టర్ 6 months. ఆఫ్టర్ 6 months తర్వాత రేట్ ఏదైతే ఉంటుందో అది సెటిల్మెంట్ డేట్ను అది రికార్డ్ చేయాలి, 6 months ఫార్వర్డ్ రేట్. ఇక్కడ ఏంటంటే బాగా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్, మిస్టేక్ చేసేస్తాం. స్పాట్ తీసుకోకూడదు, ఆ రోజున్న స్పాట్ తీసుకోకూడదు. ఇందులో ఎంబెడెడ్ డెరివేటివ్స్లో స్పాట్ తీసుకోకూడదు. ఫార్వర్డ్ రేట్కే నువ్వు సెటిల్మెంట్ డేట్ను ఎంట్రీ చేయాలి. అదే క్యాష్ ఫ్లో హెడ్జ్ అయితే ఏం చేస్తావు, స్పాట్ రేట్ ఏదైతే ఉంటుందో సెటిల్మెంట్ డేట్న స్పాట్ రేట్నే కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇంక మిగిలింది ఏం మామూలే. డెరివేటివ్ కాంట్రాక్ట్ ఏంటంటే రీమెజర్ త్రూ P&L. డెరివేటివ్ కాంట్రాక్ట్లో P&L రీమెజర్ చేస్తే ఇక్కడ ఏం చేస్తాం, ఓసీఏ ఆర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రైస్ అనేది లాక్ చేస్తున్నాడా, డెరివేటివ్స్ ఎక్కడ ప్రైస్ లాక్ చేయలేదు. ఈ పర్టికులర్ ప్రైస్కి మేము కొనుక్కుంటామని ఏం చెప్పలేదు, కానీ ఇక్కడ చెప్తున్నాడు ప్రైస్ ఈజ్ లాక్డ్. ఎంత 76 కొనుక్కున్నాంగా. ఓకే, సెటిల్మెంట్ డేనే ఏం చేస్తాం, రీక్లాసిఫై టు ఓసీఏ ఆర్. ఈ ఓసీ ఏదైతే ఉందో దాన్ని P&L ట్రాన్స్ఫర్ చేశారు. దట్స్ ఇట్. లెట్ us go with question number 6. LDR question ఇది ఓకేనా. బ్లూబెర్రీ లిమిటెడ్ entered into the following transaction during the year ended 31st March 2002. Entered into a speculative interest rate option costing 10,000 to borrow rupees 6 lakhs from Exxon Bank commencing on 30th June 2002 for 6 months at 4. అడేసింది ఏమడుగుతున్నాడు మళ్ళీ, షో ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ అండ్ రెలవెంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ for the year ended 31st March 2002 of the transactions related to financial instruments. Blueberry Limited designates financial assets at fair value through profit and loss only when it is unavoidable. అంటే ఏమడుగుతున్నాడు, ఎక్స్ట్రాక్ట్ చూపించమంటున్నాడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎక్స్ట్రాక్ట్, బ్యాలెన్స్ షీట్ అది. అయితే ఎక్స్ట్రాక్ట్స్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఎక్స్ట్రాక్ట్ అంటే P&L బ్యాలెన్స్ షీట్ వస్తుంది, అంతే కదా. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంటర్ ఇంటూ స్పెక్యులేటివ్ ఇంట్రెస్ట్ 10,000 కొనుక్కున్నాడట. అది ఎస్సెట్టే కదా, కొనుక్కున్నప్పుడు 10,000. అది 31st March 2002కి ఎంత అయింది, 15,250 అయింది. అది ఇంక్రీజ్ అయింది వాల్యూ. సో చూడు, డే 1 నేను ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్ అని చెప్పి స్పెక్యులేటివ్ ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్ కొనుక్కున్నా. అదేదో కొనుక్కున్నా, అది ఫైనాన్షియల్ అసెట్ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్, అంతే కదా. క్యాష్ పోతుంది 10,000 to 10,000. ఫైనాన్షియల్ అసెట్ అకౌంటెడ్ ఆర్ టు క్యాష్, డన్. అయితే ఇయర్ ఎండ్కి వచ్చేసరికి అది ఏమవుతుంది, అది 15,250 అయిందంటే ఇంకో 5,250 ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఏమైంది, నేను ఫైనాన్షియల్ అసెట్ మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవాలి కదా. ఫైనాన్షియల్ అసెట్ అకౌంటెడ్ టు P&L అకౌంట్ 5,250 అంటే ప్రాఫిట్ P&Lకి ఛార్జ్ చేసుకున్నాను కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ దానికి ఏమి వేసుకుంటాను నేను బ్యాలెన్స్ షీట్లో, ఫైనాన్షియల్ అసెట్ ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్ చెప్పి 15,250 క్లోజింగ్ రేట్ ఏదైతే ఉందో తీసుకుంటాను. డన్. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, P&L ఎలాగ వస్తుంది, P&L గెయిన్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్ ఆప్షన్ 5,250 వచ్చింది. ఆ తర్వాత పర్చేజ్ 6% డిబెంచర్స్ ఇన్ ఫాక్స్ లిమిటెడ్. డిబెంచర్స్ కొనుక్కున్నామంట, 6% డిబెంచర్స్ ఆన్ 1st April 2001 ఫర్ 1,50,000. As at the investment, Blueberry Limited intends to hold the debenture until their redemption at a premium of 5 years. Until their redemption at a premium of 5 years. 1 second. Okay. The effective rate of interest of the bond is 8%. ఇక నీకు ఏం చెప్తున్నాడు, ఏదో డిబెంచర్స్ కొనుక్కున్నాడట, దాని ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%, పర్చేజ్ రేట్ 6%. ఓకే, బాండ్స్ మనం కొనుక్కున్నాం. ఎంత ఎట్టుకున్నాం, ఓపెనింగ్ 1,50,000 ఎట్టుకున్నాం. దాని మీద ఇంట్రెస్ట్ ఎంత ఫిక్స్ అవుద్ది, దాని కూపన్ రేట్ ఎంత, 6% కాబట్టి మనం కొనుక్కున్నాం కదా. పర్చేజ్ డిబెంచర్స్ ఇన్ ఫాక్స్ లిమిటెడ్ మనం కొనుక్కున్నాం. సో మామూలుగా దాని మీద ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 8%. దాని మీద 12,000 వస్తుంది.
మనకు ఆల్రెడీ ఆడు రీపేమెంట్ ఎంత చేస్తాడు, కూపన్ పేమెంటే కదా రీపే చేసేది. పర్చేజ్ 6% డిబెంచర్స్ కాబట్టి అది కూపన్ పేమెంట్ అయింది. ఓకేనా. సో ఎంత 9,000 1,50,000 ఇంటూ 6% ఎంత 1,50,000 ఇంటూ 6% 9,000. ఓకే. సో క్లోజింగ్ వచ్చేసి మిగిలిన ఎంత ఉంది 1,53,000 ఉంది. సో నువ్వు బ్యాలెన్స్ షీట్లో క్లోజింగ్ డిబెంచర్స్ యొక్క క్లోజింగ్ వాల్యూ ఎంత 1,53,000 కదా రాసేది. 6% డిబెంచర్స్ క్లోజింగ్ 1,53,000. దాని మీద నాకు ప్రాఫిట్ ఎంత, నాకు ఇన్కమ్ వచ్చిందంటే 9,000. సారీ ఇంట్రెస్ట్ ఫెచ్ చేసుకుంది ఎంత 12,000 కదా ఇయర్ నాకు ఫెచ్ చేసింది. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12,000. డన్. నెక్స్ట్ until their redemption at a premium in 5 years. అదేం పట్టించుకో. నెక్స్ట్ ఏంటి, పర్చేజ్డ్ 50,000 షేర్స్ ఇన్ కాక్స్ లిమిటెడ్ ఫర్ 3.5 ఈచ్ ఆన్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. ద షేర్ ప్రైస్ యాజ్ ద 31st ఇయర్ ఎండ్కి వచ్చేసి 3.75. మనం ఇయర్ స్టార్టింగ్లో ఎంత కొన్నామంట, పర్చేజ్ రేట్ 50,000 షేర్స్ని 3.5 కొనుక్కున్నాం. కానీ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి అది ఎంత అయింది 1,87,000. 3.7 అంటే 1,87,500 అయింది. గెయిన్ ఎంత గెయిన్ చేసాం మనం 12,500. వీ గాట్ ద గెయిన్. ఏదర్ ఇప్పుడు ఈ గెయిన్ మనం ఏం చేయాలా, అది వాడు ఫాలో అవుతున్న మెథడ్ బట్టి ఉంటుంది. అది ఎన్ని మెథడ్స్ ఫాలో అవుతాం, FVTPL అన్న ఫాలో అవ్వచ్చు, లేదంటే OCA. FVTPL అంటే P&Lకి ఛార్జ్ చేయాలి, OCA అయితే అదర్ కాంప్రహెన్షన్కి పంపాలి. కాకపోతే వీడు ఏం చేస్తున్నారు ఇక్కడ, దీనికే పంపకుండా ఆడు ఏం పంపుతున్నాడు అంటే ICA వాడు దాన్ని, బట్ ICA ట్రాన్స్ఫర్ టు ఈక్విటీ, బట్ దాన్ని ICA వాడు ఏం చేశాడు, ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఏమని చెప్తున్నాడు, ఫైనాన్షియల్ అసెట్ని పెంచుకున్నాడు. ఎంత 1,75,000 కదా స్టార్టింగ్ కొనుక్కున్నప్పుడు. ఫైనాన్షియల్ అసెట్ ఎంత 50,000 ఇంటూ 3.5 షేర్స్కి 1,75,000 కొన్నాం. దానికి డబ్బులు ఎంత పోతున్నాయి, టు క్యాష్ ఎంత 1,75,000. ఓకే. అయితే 31st ఇయర్ ఎండ్కి వచ్చేసరికి అది వాల్యూ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఫైనాన్షియల్ అసెట్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి. ఫైనాన్షియల్ అసెట్ అకౌంటెడ్ అట్ ఎయిదర్ ఇట్ షుడ్ గో టు P&L ఆర్ OCA. బట్ ICA వాడు దాన్ని ఎలా ట్రీట్ చేశాడంటే ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేశాడు. అది రాంగ్, బట్ ICA వాడు అలా చేశాడు. ఒకవేళ ఇది ఈక్విటీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆడు బ్యాలెన్స్ షీట్లో రాయాలి కదా. చూడు, ఇది ఎక్కడ బ్యాలెన్స్ షీట్లో కూడా రాయడాడు. చూడు, ఆడు ఈక్విటీకి పంపాడా. ఇది బ్యాలెన్స్ షీటా, ఇది బ్యాలెన్స్ షీట్లో ఈక్విటీ అని చూపించాడు ఎక్కడన్నా, ఈక్విటీ ఎక్కడ చూపించాల. మనం కొనుక్కున్నప్పుడు షేర్ వాల్యూ ఎంత ఉంది ఒక్కసారి ఆగు. ఇప్పుడు షేర్స్ వాల్యూ 1,87,500. ఫస్ట్ అది బ్యాలెన్స్ షీట్లో షేర్స్ 1,87,500. ఆ డిఫరెన్స్ని వాడు P&Lకి పంపాలి యాక్చువల్లీ, P&Lకి కానీ OCAకి కానీ. సో P&Lకి వాడు అంటే P&Lలో ప్రాఫిట్ ఆన్ షేర్స్ అని చెప్పి రివైజ్డ్ వాల్యూ 12,500. ఇది మిస్సింగ్, ICA కూడా చేయలేదు, బట్ మనం చేసుకుంటాం అంతే. దట్స్ ఇట్, డన్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక చిన్న కాన్సెప్ట్, ఇది యాక్చువల్ కాన్సెప్ట్ కాదు కానీ బై హార్టింగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 12 చూడు. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి కాన్సెప్ట్ చూడు. ఫెయిర్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎప్పుడైద్ది, మనకి ఇప్పటిదాకా ఏం తెలుసు, వెన్ దెర్ ఈజ్ ఏ ప్రీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ ఫెయిర్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. కాంపౌండింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్న ఫెయిర్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. అలాగే ఇంకొకటి కూడా ఉంది, అదేంటి, ఫెయిర్ వాల్యూ బేస్డ్ ఆన్ L1 ఇన్పుట్ అని నీకు తెలిసినప్పుడు కూడా ఫెయిర్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. అది బై హార్ట్ చేయంతే వాట్ ఈజ్ L1 ఇన్పుట్ అనేది నీకు ఇండియాస్ 113లో తెలుస్తుంది అన్నాడు. బట్ ఫెయిర్ వాల్యూ బేస్డ్ ఆన్ L1 ఇన్పుట్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటే ఫెయిర్ వాల్యూ విల్ నాట్ బీ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. అప్పుడు ఏం చేయాలి, ఈ కేసు ఉన్నప్పుడు చూడు, ఫెయిర్ వాల్యూకి ట్రాన్సాక్షన్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఏదైనా ఉంటే దాన్ని P&Lకి పంపాలి. ఈ రిలేషన్షిప్లో ఫెయిర్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్ అయితే డిఫరెన్స్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఈజ్ గోన్ టు P&L. ఓకేనా, లెట్ us గో. క్వశ్చన్ చూడే, NAV లిమిటెడ్
granted NAV Limited granted a loan of 120 lakh to Old Limited for 5 years at 10% per annum, which is a treasury bond yield of equivalent maturity, but the incremental borrowing rate of Old Limited is 12%. In this case, the loan is granted to Old Limited at a below market rate of interest. In India's 109 requires that a financial asset or financial liability is to be measured at a fair value at the initial recognition. Should the transaction price be treated as fair value? Should the transaction price be treated as fair value అంటే fair value is equal to transaction price అయిద్దా? If not, find out the fair value. What is the fair value? వాడు అడుగుతున్న క్వశ్చన్స్ ఇవన్నీ. What is the accounting treatment of the difference between the transaction price and the fair value on initial recognition in the books of NAV Limited? ప్రజెంట్ వాల్యూ ఇచ్చే 12%. ఇక్కడ నీకు ఏంటంటే క్వశ్చన్లో చెప్పలేదు, బట్ నువ్వు హ్యావ్ టు ఎస్యూమ్ ఫేర్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ L1 ఇన్పుట్. ఎందుకంటే వాడు ఆన్సర్లో చెప్తాడు అదే ఆన్సర్. సిన్స్ ఫేర్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ L1 ఇన్పుట్ అని క్వశ్చన్లో చెప్పడు కానీ ఆన్సర్లో చెప్తాడు. అది ఏంటంటే ఎస్యూమ్ చేసుకుంటాడు అన్నమాట ఆన్సర్లో. సో నువ్వు క్వశ్చన్లోనే ఎస్యూమ్ చేసుకో ఫేర్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ L1 ఇన్పుట్, అంతేగాని ఎక్కువ ఆలోచించదు దీనికోసం. సో సింపుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేసాం, గ్రాంట్ చేసాం లోను. సెలవు స్టార్ట్ ద క్వశ్చన్. ఇక్కడ నేను ఏం రాసాను ఇన్ఫర్మేషన్, ఫేర్ వాల్యూ ఇస్ బేస్డ్ ఆన్ L1 ఇన్పుట్లో ఫేర్ వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. రిలేషన్షిప్ ఉన్నప్పుడు కూడా ఫేర్ వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్. కాంపౌండింగ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఉన్నప్పుడు కూడా ఫేర్ వాల్యూ ఇస్ నాట్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. నన్ ఆఫ్ ద అబోవ్ అంటే ఏంది, పైన ఏం కానప్పుడు ఫేర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. ఇది ఓన్లీ డిస్కౌంట్ కానీ ప్రీమియం కానీ ట్రాన్సాక్షన్ కాస్ట్ ఇచ్చినప్పుడు మనకు తెలుసు కదా ఫేర్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. లెట్ us స్టార్ట్ విత్ ఆన్సర్. స్టెప్ 1 క్యాష్ ఫ్లో. ఫైనాన్షియల్ అసెట్ ఇయర్ క్యాష్ ఫ్లో. ఇయర్ 0లో మనం ఏం చేసాం, లోన్ ఇచ్చాం. NAV Limited గ్రాంటీ లోన్ అంటే మనం లోన్ ఇచ్చాం కాబట్టి అది మనకి అవుట్ఫ్లో కదా, 120 lakhs అవుట్ఫ్లో. 1 to అది ఎన్ని ఇయర్స్, లిమిటెడ్ ఫర్ 5 years. 1 to 5 years ఏమవుతుంది, 10% per annum. వీ విల్ రిసీవ్ ద కూపన్ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటాం 10%. 120 మీద 10% అంటే ఎంత, 12 rupees. అది 12 lakhs. 12 అది మనకి ఇన్ఫ్లో అవుతుంది, అది కూపన్ అయింది అట్ ద 5th year. బట్ ఏమైంది, ఆ 5 years అయిపోయిన తర్వాత మనం ఇచ్చిన లోన్ మనకు వచ్చేస్తుంది, ఇన్ఫ్లో ప్రిన్సిపల్ వచ్చేస్తుంది అనమాట. సో మనకి ఏం తెలుసు, స్టెప్ 2 ఫేర్ వాల్యూ ఆఫ్ ద ఫైనాన్షియల్ అసెట్. అది ఇక్కడ ఏంది, దెర్ ఇస్ ఫేర్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ L1 ఇన్పుట్ కాబట్టి ఫేర్ వాల్యూ విల్ నాట్ బీ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్. అంటే ఏం చేయాలి, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాం. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ చెప్పాడు కదా చూడు, క్వశ్చన్లో చెప్పాడు నీకు. ఓల్డ్ లిమిటెడ్ 12%, బట్ ద ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఏమో 12% అంట. దాన్ని తీసుకున్నా అంతే. ఇక్కడ ఓల్డ్ ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ అని చెప్పాడు 12%, దాన్ని ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద తీసుకున్నాడు. సో 12 lakhs అనేది ఏంది, ఈ 12 ఎవ్రీ ఇయర్ వస్తుంది. దానికి యాన్యుటీ ఫ్యాక్టర్ ఫర్ 5 years క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఫర్ 5 years ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇదేమో లాస్ట్ ఇయర్లో మనకి వస్తుంది కాబట్టి 120 lakhs, దాన్ని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కడుతున్నాం 5th yearకి. అప్పుడు ఎంత వస్తుంది, 12% చేస్తే 1.35. ఆ తర్వాత ఏం చేయాలి, డిఫరెన్స్ బిట్వీన్ ఫేర్ వాల్యూ అండ్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఏం చేస్తాం, ఎంత వచ్చింది మొత్తం 120 lakhsకి 1.35కి డిఫరెన్స్ 8.65. దాన్ని ట్రాన్స్ఫర్ టు P&L. ఇక్కడ ఏంటి, వాడు ఏమడిగాడు నిన్ను, షుడ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ బీ ట్రీటెడ్ యాజ్ ఫెయిర్ వాల్యూ. ఇప్పుడు చూడు, షుడ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ బీ ట్రీటెడ్ యాజ్ ఫెయిర్ వాల్యూవా, ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత, ఫెయిర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ ప్రైస్ అయిద్దా అన్నాడు. L1 ఇన్పుట్లో అవ్వదు కదా, నో ఇట్ వోంట్ బీ ఈక్వల్. దాని తర్వాత ఇఫ్ నాట్ ఫైండ్ అవుట్ ద ఫేర్ వాల్యూ. వాట్ ఈస్ ద ఫేర్ వాల్యూ అని అడుగుతుండే. ఫేర్ వాల్యూ ఎంత వచ్చింది, 111.35. ఓకే, 111.35. దాని తర్వాత ఏంటి, వాట్ ఈస్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్ అండ్ ద ఫేర్ వాల్యూ. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏం చేయాలి, 8.65 వచ్చింది ఇక్కడ డిఫరెన్స్, దాన్ని P&L ట్రాన్స్ఫర్ చేస్తాం. దట్స్ ఇట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 11. ఇది కామన్ పూల్ క్వశ్చన్, ఓకేనా. కామన్ పూల్. an Indian entity whose functional currency is rupees purchases USD denominated bond at its fair value of USD 1000. ఇండియన్ ఎంటిటీ దాని ఫంక్షనల్ కరెన్సీ రూపీస్, అది ఒక బాండ్ కొనుక్కున్నది, USD డామినేటెడ్ బాండ్ కొనుక్కున్నది, దాని ఫేర్ వాల్యూ ఎంత ఉంది, 1000 rupees. The bond carries started
interest at a 4.7% per annum on its face value. The said interest is received at the year end. ఇంట్రెస్ట్ ఇయర్ ఎండ్లో రిసీవ్ చేసుకుంటాం. ద బాండ్ హ్యాస్ ఎ మెచ్యూరిటీ పీరియడ్ ఆఫ్ మెచ్యూరిటీ పీరియడ్ ఏమో 5 years. ఇట్ ఈస్ రిడీమబుల్ అండ్ అట్ ఇట్స్ ఫేస్ వాల్యూ యూఎస్డి రిడీమబుల్ ప్రైస్ 1250. ఓకేనా? ఓకే. ద ఫేర్ వాల్యూ ఆఫ్ ద బాండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 1 ఈజ్ 1060 ఫేర్ వాల్యూ ఆఫ్ ద బాండ్ ఎట్ ద ఎండ్ ఇచ్చాడు. ఓకే. ద ఎక్స్చేంజ్ రేట్ ఆన్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ and at the end of year 1 are USD 1 is equal to 40 and USD 1 is equal to 45 respectively. The weighted average exchange rate for the year is 1 USD is equal to 42. Okay. The entity has determined that it is holding the bond as a part of an investment portfolio whose objective is met both holding and the asset to collect contractual cash flows and selling the asset. The purchased USD bond is to be classified under the FET-OCI category. The bond results in an effective interest rate of 10% per annum. Calculate the gain or loss to be recognized in the P&L and other comprehensive income for year 1 year. Also past journal entries. వాడు ఏమి అడుగుతున్నాడు? క్యాలిక్యులేట్ ద గెయిన్ ఆర్ లాస్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ద P&L అండ్ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. పాస్ట్ జర్నల్ ఎంట్రీస్ అని అడుగుతున్నాడు. ఓకే, లెట్ us స్టార్ట్ ద సాల్వింగ్. ఇది ఫారెక్స్ ఇండియాస్కి సంబంధించింది అనమాట క్వశ్చన్. ఓకే, డే 1 ఏం చేస్తున్నాం? డే 1 మనం ఏం చేసామంటే యూఎస్డి బాండ్స్ కొనుక్కున్నాం. సో ఏమైనా బాండ్స్ కొనుక్కుంటే అది ఏమైంది? మనకు ఫైనాన్షియల్ అసెట్. సో వీ విల్ రికగ్నైజ్ ఇన్వెస్ట్మెంట్ బాండ్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. అంతే కదా, బాండ్ కొనుక్కున్నాం. ఎంతకి? 40,000కి. ఒక్కొక్కటి మొత్తం ఫేర్ వాల్యూ ఎంతట? 1000 రూపీస్. ఒక క్షణం గమనించేది, ఇక్కడ ఫేర్ వాల్యూ ఎంత అని చెప్పాడు నీకు? ఫేర్ వాల్యూ 1000 రూపీస్ అట. కానీ దాని రిడీమబుల్ ఫేస్ వాల్యూ ఎంతట? 1250. అంటే అర్థం ఏంటి చెప్పు? దాని అర్థం, దాని ఫేస్ వాల్యూ వచ్చేసి 1250. మనం డిస్కౌంట్కి ఇష్యూ చేస్తున్నాం. డిస్కౌంట్కి ఎంతకి? 1000కి. ఓకేనా? డన్. అంటే దాని ఫెయిర్ వాల్యూ ఇంత. డిస్కౌంట్ ఫేస్ వాల్యూ ఇది ఫెయిర్ వాల్యూ, ఇది ఫేస్ వాల్యూ. డిస్కౌంట్కి ఇంత ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తున్నాం. డన్నా? సారీ, ఇది ఫేస్ వాల్యూ, ఇది ఫెయిర్. ఈరోజు మార్కెట్లో దాన్ని ఎంతగా అవైలబుల్గా ఉందంటే ఫెయిర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ. ఓకేనా? డన్. అయితే ఓకే. సో మనం ఇప్పుడు 1000 రూపీస్కి డాలరు. ఓపెనింగ్ రేట్ ఎంత? ట్రాన్సాక్షన్ రేట్న ఉన్న రేటు. ద ఎక్స్చేంజ్ రేట్ ఆన్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎంత ఉంది? 40 రూపీస్. సో 40తో మల్టిప్లై చేసా. అది రూపీ పెర్ డాలర్, సేమ్ కరెన్సీ కాబట్టి మల్టిప్లై చేసి వచ్చే 40,000. ఓకే. దాని నెక్స్ట్ ఏం అడుగుతుంది మనల్ని? గెయిన్. దాని తర్వాత ఎల్ఐటీ టేబుల్ వేద్దాం. డాలర్స్లో వేద్దాం. ఓకేనా? ఎప్పుడు కూడా కరెన్సీ రేట్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు ఫస్ట్ డాలర్స్లో వేయాలి. ఇది ఫైనాన్షియల్ అసెట్. ఓకేనా? ఇయర్, ఓపెనింగ్, ఇంట్రెస్ట్, రీపేమెంట్, క్లోజింగ్. ఓకే. ఇయర్ 1 ఓపెనింగ్ ఎంత? 1000. దాని మీద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పాడు నీ క్వశ్చన్లో? 10% చెప్పాడు. ఓకే, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. అంటే మన బాండ్ మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ అయితే అంటే అది మన ఇన్కమ్. 1000 ఇంటూ 10% ఎంత? ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫెయిర్ వాల్యూ మీద కట్ చేసేది. దిస్ ఈజ్ ద ఫెయిర్ వాల్యూ. వాట్ ఈస్ ద ఫెయిర్ వాల్యూ? 1000 ఈజ్ ద ఫెయిర్ వాల్యూ. ఓకే, ఫెయిర్ వాల్యూ మీద 10% కదా. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే 100 రూపీస్. రీపేమెంట్ ఎంత రిసీవ్ చేసుకుంటాం? కూపన్ పేమెంట్ రిసీవ్ చేసుకుంటాం. ద బాండ్ క్యారీస్ స్టేటెడ్ అట్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 4.7% per annum on 4.7% per annum on its face value. What is the face value here? ఫేస్ వాల్యూ ఎంత అని చెప్పాడు? 1250 అన్నది ఫేస్ వాల్యూ. ఇక్కడ జాగ్రత్త, 125. ఆ 1250 ఇంటూ 4.7%. ఓకే, 58.75. ఓకే, అది నీ రీపేమెంట్. సో క్లోజింగ్ వాల్యూ ఎంత? సో కాకపోతే ఇప్పుడు గెయిన్ ఆర్ లాస్ ఆన్ టు బి రికగ్నైజ్డ్ ఇన్ ద P&L కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం? దీన్ని ఇప్పుడు ఇండియన్ కరెన్సీలోకి మారుద్దాం. L80 in rupees.
సో ఓపెనింగ్ ఇది 100 రూపీస్ ఓపెనింగ్ రేట్ మీద అప్లై అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అంటే P&L ఐటమ్. P&L ఐటమ్స్కి మనం ఫారెక్స్లో ఏ రేట్ తీసుకుంటే యావరేజ్ రేట్ తీసుకోవాలి. యావరేజ్ రేట్ ఎంత ఇచ్చాడు? వెయిటెడ్ యావరేజ్ రేట్ ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ది ఇయర్ ఈజ్ 42 రూపీస్. ఓకే, సో యావరేజ్ రేట్ 42. రిసీవ్ అంటే రీపేమెంట్ ఇప్పుడు చేసుకుంటే ఇయర్ ఎండ్లో రిసీవ్ చేసుకుంటే ఇయర్ ఎండ్లో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎంత ఉంది? 45 ఉంది. సో 45. సో క్లోజింగ్ రేటు 45 మళ్ళీ. సో ఆ రెస్పెక్ట్ 1000 ఇంటూ 4 40 రూపీస్ 40,000, 100 ఇంటూ 42 58.75 ఇంటూ 45 అంత. సారీ, ఇక్కడ ఇది కాదు, ఇది 2643, ఇది క్లోజింగ్. అయితే నువ్వు ఏం చేయాలి? నార్మల్గా మనకి ఏం తెలుసు? ఓపెనింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ రీపేమెంట్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్. కాబట్టి అలా చేస్తే ఎంత వస్తుంది మనకి? ఓపెనింగ్ ప్లస్ ఇంట్రెస్ట్ మైనస్ ఇది చేస్తే మనకి వచ్చే అమౌంట్ ఎంత అంటే ఎంత? 4155.6.25. బట్ యాక్చువల్గా ఎంత ఉంది? 46856.25. సో యాక్చువల్గా ఉండాల్సిందేమో 415556.25 ఉండాలి, కానీ ఎంత ఉంది? 4685, అంటే ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఎందుకు వచ్చింది? దెర్ ఇస్ ఏ ఇంక్రీజ్ ఇన్ ద ఫైనాన్షియల్ అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఎక్సెస్ అంటే 5300 ఇంక్రీజ్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే ఎక్స్చేంజ్ గెయిన్ అంటాం అనమాట. దీన్ని ఎక్స్చేంజ్ గెయిన్ అని పిలుస్తాం. ఓకే, 5300 ఈజ్ ద ఎక్స్చేంజ్ గెయిన్. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తాం? ఆడేమంటున్నాడు? ఇంకో పాయింట్ ఇక్కడ చూడు, ఇక్కడ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ద బాండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎంత? 1060 ఉందంట. బాండ్ యొక్క ఫెయిర్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఈ రోజున 1060 ఉంది. బట్ యాక్చువల్గా డాలర్ యొక్క వాల్యూ ఎంత ఉంది మన దాంట్లో బుక్స్లో? 1041.25 ఉంది. బట్ మార్కెట్లో ఎంత ఉందండి? 1060 ఉంది. అంటే మనకి తక్కువ ఉంది. యాక్చువల్గా మనం ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్లో దాని వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇంక్రీజ్ అయ్యింది. అంటే మనకి ఎంత? ఫెయిర్ వాల్యూ 106, కాస్ట్ యాజ్ పర్ LIT ఎంత ఉంది? 1041.25. అంటే ఎంత ఇంక్రీజ్ ఉంది? మన ఇది ఫైనాన్షియల్ అసెట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఏంటి? ఇక్కడ క్లోజింగ్ రేట్ అప్లై అవుతుంది. క్లోజింగ్ రేట్ ఎంత? 45. దాంతో మల్టిప్లై చేస్తే 843.75 మన ఫెయిర్ వాల్యూ గెయిన్ అనమాట. అది OCA. అదేమన్నాడు? అది దాన్ని ఎలా FET OCAలో కేటగరైజ్ చేస్తుందంటే OCAకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం అడిగాడు మనల్ని? గెయిన్ ఆర్ లాస్ అండ్ రికగ్నైజ్డ్ ఇన్ ద P&L అకౌంట్. అదర్ కాంప్రహెన్ గెయిన్ ఆర్ లాస్ అంటే ఎంత వచ్చింది? గెయిన్ ఫారెన్ ఎక్స్చేంజ్ గెయిన్ 5300. దాని తర్వాత అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్కి ఎంత పంపుతున్నాం? అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్కి 843.75. డన్. సో జర్నల్ ఎంట్రీస్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ అసెట్ ఎంత? సో ఇప్పుడు ఎంట్రీస్ పాస్ చేయాలి. ఎంట్రీస్ ఏం కాదు, ఇక్కడ మనం LIT టేబుల్ వేసుకున్నాం కదా, దాన్నే పట్టుకెళ్ళిపోతే సరిపోద్ది. చూడు, ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ అయిందో? మన బాండ్స్ 4200 ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువైంది అంటే ఫైనాన్షియల్ అసెట్ ఇంక్రీజ్ చేయాలి. ఫైనాన్షియల్ అసెట్ ఆన్ బాండ్స్ టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ 4200 ఎక్కువైంది. మనం రిసీవ్ ఎంత చేసుకున్నాం? 2643.75, అంటే క్యాష్ అకౌంట్ అయ్యేటట్టు ఫైనాన్షియల్ అసెట్. ఓకే, నెక్స్ట్ ఏమైంది? మనకి ఎక్స్చేంజ్ గెయిన్ వచ్చింది ఎంత? 5300, అంటే ఫైనాన్షియల్ అసెట్ ఇంకా పెరుగుద్ది. బాండ్స్ ఫైనాన్షియల్ అసెట్ ఎక్స్చేంజ్ గెయిన్ 5300. దాని తర్వాత ఇంకేముంది? మళ్ళీ ఫెయిర్ వాల్యూ అంతా గెయిన్. ఫెయిర్ వాల్యూ గెయిన్ ఎంత వచ్చింది? 843. మళ్ళీ ఫైనాన్షియల్ అసెట్ ఫెయిర్ వాల్యూ గెయిన్ వచ్చేసి OCAకి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. దట్స్ ఇట్. సో ఇక్కడతో ఐ వాంట్ టు రైట్ సంథింగ్. రైట్ యాక్చువల్గా అయితే సమ్స్ అయిపోయాయి, కానీ ఐ వాంట్ టు డూ వన్ మోర్ యాక్షన్. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ revision completed.